ఇక మన గ్రేట్ గార్డెన్ అదే విధంగా మన లెఫ్ట్ గార్డెన్ కలిసి అక్కడున్న ప్రతి ఒక్కరినైతే చంపేస్తారు. దాన్ని చూసిన ఆ లేడీ అయితే చేసి కేవలం ఇద్దరే నా సైన్యాన్ని పూర్తిగా అయితే అంతం చేస్తారు. ఇంతకు వీళ్ళు ఎవరు? ఖచ్చితంగా ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం రాజుకు తెలిసే ఉంటుంది. అతను త్వరగా సైన్యాన్ని అయితే పంపిస్తాడు. కాబట్టి అంతసేపు వీడిని ఎలాగైనా సరే ఆపాలి. నా పూర్తి శక్తితో వీనితో యుద్ధం చేయాలా లేదా సైన్యం వచ్చేంత వరకు ఆగాలని చెప్పేసి ఆ లేడీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇటు మన చియాన్ అయితే చూసి నిజానికి నీకు అర్థం కావట్లేదు. నువ్వు కేవలం ఇక్కడ ఒంటరిగా మాత్రమే మిగిలిపోయావు. ఇక్కడ ఏం జరిగిందో ఎవ్వడికి ఏమాత్రం తెలియదు. ఇక ఇటు మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే చేసి అక్కడ ప్రతి ఒక్కరిని అయితే చంపేస్తారు. ఇక మన బాంగ్ అయితే చూసి ఇది కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మొత్తం అందరిని అయితే మనం చంపేసాం కాబట్టి మన గురించి ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఇక అప్పుడే ఆ లేడీ చాలా కోపంగా మన చియాన్ పైన గట్టిగా అయితే అటాక్ చేస్తుంది. ఆ అటాక్ దెబ్బకు మన చియాన్ అయితే చాలా దూరం అయితే వెళ్తాడు. ఇక దాన్ని చూసిన మన చియాన్ అయితే చూసి పర్లేదు నేను అనుకున్న దానికి మరీ చాలా బలంగానే దాడి చేసింది అనుకుంటాడు. ఇక ఆపకుండా ఆ లేడీ మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తూనే ఉంటుంది. వాటన్నిటిని మనోడైతే డిఫెండ్ చేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు. ఏంటి నా పైన నువ్వు దాడి చేయాలని ఏమాత్రం అనుకోవట్లేదా? నేను చేసే అటాక్స్ అన్నిటిని తప్పించుకుంటూ ఇలా ఎంతకాలం దాక్కుంటావు? ఇక ఆ లేడీ మన చివన పైన చాలా మల్టిపుల్స్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక వాటన్నిటి మనోడు చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. నువ్వు ఇంకా ఎంతసేపు ఇలా తప్పించుకోవాలనుకుంటున్నావు? నా పైన తిరిగి దాడి చేసే ఉద్దేశం నీకేమాత్రం లేదా? నిజంగా నువ్వు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశావు. నేను ఆపడానికి నాకేమాత్రం సైన్యం అవసరం నేను ఒక్కనే సరిపోతానని చెప్పేసి తనైతే మన చివన పైన అయితే గట్టిగా అయితే అటాక్ చేస్తుంది. ఆ అటాక్‌ని మనోడైతే బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ఫైటింగ్ దెబ్బకి అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే వచ్చేసి ధ్వంసమైపోతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు ఫైటింగ్ దెబ్బకి అక్కడున్న ప్రదేశం మొత్తం పూర్తిగా అయితే నాశనం అయిపోతుంది. దాన్ని చూస్తే మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి మనోడు సాయం చేద్దామనుకుంటాడు. ఏంటి ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. తన దగ్గర వెళ్ళే కొద్దీ వేడి చాలా విపరీతంగా అయితే పెరుగుతూ ఉంది. నిజంగా నేను తనని ఆపగలనా? మనోడు తన స్వాట్ తీసి తనని ఆపడానికైతే ట్రై చేద్దామనుకుంటాడు. కానీ అప్పుడే మన గ్రేట్ గార్డ్ అయితే వచ్చేసి ఇక చాలు ఆపు. మనిద్దరం ఆ ఫైట్‌లో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. తనని మన లార్డ్‌కైతే వదిలేద్దాం. మన లార్డే తననైతే చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నిజానికి మనం ఇక్కడికొచ్చింది వీడి కోసమే కదా! వీడిని తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తన సంగతి మన లార్డ్ చూసుకుంటాడులే. నువ్వు ఇప్పటికే తనతో యుద్ధం చేయాలనుకున్నా కానీ తన ఫైర్‌ని ఏమాత్రం నువ్వు అడ్డుకోలేవు. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డియన్ కూడా అయితే అంటాడు. తనని ఖచ్చితంగా మన లార్డ్ అయితే అడ్డుకుంటాడు. నాకు ఆ నమ్మకం పూర్తిగా అయితే ఉంది. ఇక ఇటు మన చియోన్ అయితే వచ్చేసి తనతో ఫైటింగ్ చేస్తూ ఏంటి నిజంగా నీ సత్తా ఇంతేనా అని చెప్పేసి తనైతే వెక్కిరిస్తాడు. తనైతే వచ్చేసి నీకెంత ధైర్యం ఉంటే అలా నాతో మాట్లాడతావు అని చెప్పేసి మళ్ళీ మన చియోన్ పైన అయితే అటాక్ చేస్తుంది. ఆ అటాక్‌ని మనోడు చాలా సులభంగా అయితే తప్పించుకుంటాడు. ఇక తను చాలా మల్టిపుల్ అటాక్స్ అయితే మన జీవన పైన అయితే చేస్తుంది. వాటన్నిటిని మనోడు కంటికి కానతంత వేగంగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి తనైతే కంగారు పడిపోతూ, ఇంతవరకు వీడు నా కళ్ళ ముందర ఉన్నాడు కదా! ఇంతకీ వీడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మన జీవన్ అయితే చూసి చాలా ఫాస్ట్‌గా మనోడు మూవ్ అవుతూ ఉంటాడు. దాన్ని చూసి తనైతే వచ్చేసి అసలు వాడు ఏం చేస్తున్నాడు? నిజంగా ఇంత వేగమా అని ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. వాడు అంత వేగంగా ఎలా మూవ్ అవుతున్నాడని చెప్పేసి మన జీవన్ చూసి అయితే వచ్చేసి ఒక్కసారిగా తను ఆశ్చర్యపోతుంది. ఇక మన చివరన అయితే చేసి చాలా ఫాస్ట్‌గా తన పైన అటాక్ చేద్దామని చాలా వేగంగా అయితే వస్తూ ఉంటాడు. దాన్ని చూసి తనైతే చూసి ఒకసారిగా షాక్ అయిపోతూ వాడేంటి అంత వేగంగా వస్తున్నాడు? నేను ఖచ్చితంగా చనిపోతాను నాకు అర్థమైపోయింది. నేను ఇక్కడ చనిపోయినప్పటికీ ఖచ్చితంగా నిన్ను చంపేయనని నేను కూడా చస్తానని చెప్పేసి తన ఫుల్ పవర్‌తో మనోడి పైన అయితే అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక తను మన చివరన పైన అయితే అటాక్ చేస్తుంది. మనోడు తన బ్లాక్ స్వార్డ్ తీసి దాన్నయితే ఆపేస్తాడు. ఇక మంచిగా తనతో మాట్లాడుతూ నేను ముందుగానే నీకు వార్న్ చేశాను కదా నా జోలికి రావద్దని. ఇక అటాక్ దెబ్బకి అక్కడ పెద్ద మాస్ ఆఫ్ డిస్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక ఆ దెబ్బతో తను చాలా దూరం అయితే వెళ్లి కింద పడుతుంది. మన చివనకైతే ఏం కాదు కానీ తనకు ఆ ఫైటర్ 2 చేతులు అయితే కోల్పోతుంది. ఇక మనోడు ఫైనల్‌గా తన పైన అటాక్ చేసి తననైతే చంపేద్దాం అనుకుంటాడు. కానీ తనైతే వచ్చేసి మన చివన్‌తో మాట్లాడుతూ యూ బాస్టర్ ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంపీరియస్ ప్యాలెస్ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటికి వెళ్ళగలను నువ్వు అనుకుంటున్నావా? ఇక ఆ మాట విన్న మన చివన్ అయితే వచ్చేసి అసలు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నేను తలుచుకుంటే ఇప్పుడే నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను. ఈడ్ని చూస్తే నాకు వెర్రివాడిలా కనపడుతున్నావు. ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ చేసిన యుద్ధం ఎవరికీ తెలియదని నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఈ విషయం ఇక్కడున్న ప్రతి ఒక్కరికైతే తెలిసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను చంపేసినా కానీ ఇక్కడి నుంచి ఏమాత్రం ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదు. నిజానికి నాకన్నా చాలా శక్తివంతులు ఇంపీరియల్ ప్యాలెస్‌లో అయితే ఉన్నారు. వాళ్ళు గనక ఇక్కడికొచ్చారంటే నువ్వు ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు. ఇక తన మాటలు విన్న మన చివన అయితే చూసి ఏంటి దాని గురించి నేనేమాత్రం ఆలోచించలేదనుకున్నావా? ఇక్కడ జరిగిన విషయం ఎవడికి ఏమాత్రం తెలీదు. ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీకు ఈ ఫైట్ స్టార్ట్ అయ్యే ముందుగానే చెప్పాను కదా! నువ్వు ఇక్కడ కేవలం ఒంటరిగా మిగిలిపోయావు. ఇక్కడ జరిగిన విషయం ఎవరికీ ఏమాత్రం తెలీదు. ఇక్కడి నుంచి ఒక చిన్న గాలి సౌండ్ కూడా ఎక్కడికి ఏమాత్రం వెళ్ళదు. నీకింకా అర్థం కాలేదా? ఇక్కడున్న బిల్డింగ్ మొత్తం నా అంతర్శక్తితో పూర్తిగా కప్పేశాను. ఇక్కడి నుంచి ఏ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు అర్థమైందా నన్ను అడ్డుకోవడానికి కానీ నీకు సాయం చేయడానికి ఎవ్వరూ రారు. అసాధ్యం ఇంత పెద్ద ప్రదేశాన్ని నువ్వు నీ అంతర్శక్తితో ఏమాత్రం బ్లాక్ చేయలేవు. ఏంటి ఇది నిజంగా నీకు నమ్మశక్యంగా లేదు కదా! ఖచ్చితంగా ఇది నమ్మి తీరాలి. ఎందుకంటే నా అంతర్శక్తితో ఇక్కడున్న ప్రదేశం మొత్తాన్ని నేను పూర్తిగా అయితే బ్లాక్ చేశాను. ఇంత పెద్ద ప్రదేశాన్ని అతను బ్లాక్ చేయాలంటే తన అంతరైతే చాలా ఎక్కువగా ఉండాలి. ఇక మన చివరన అయితే వచ్చేసి ఓ చూస్తుంటే నీ గాయాలను నువ్వు నయం చేసుకున్నట్టుగా ఉంటున్నావు. ఖచ్చితంగా నీ కాలు చేతులు నరికేయటం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఒక పని చేద్దాం మీ తల నరికేస్తే దాన్ని నువ్వు హీల్ చేసుకోగలవో లేదో చూద్దామని చెప్పేసి మనోడు తన పైన అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. ఇక అప్పుడే తనైతే వచ్చేసి ఒక్క నిమిషం ఆగు.
నువ్వు గనక నన్ను చంపేస్తే నీతో పాటు వచ్చిన నీ సబార్డినేట్ మొత్తాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు చంపేస్తారు. నువ్వు చెప్పేటని నమ్మడానికి నేను వెర్రివాణ్ణే కాదని చెప్పేసి మనోడు తన పైన అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే తనైతే వచ్చేసి నేను ఇంపీరియల్ ప్యాలెస్ లో ఉన్న జైల్లో ముగ్గురిని అయితే బంధించాను. వాళ్ళు ముగ్గురు మారువేషంలో వచ్చిన గూఢచారులు. ఇక మాట విన్న మంచిగా తన పైన అటాక్ చేయకుండా ఆగిపోతాడు. ఇక తనైతే వచ్చేసి నువ్వు గనక నన్ను ఇక్కడ చంపేస్తే వాళ్ళు ముగ్గురు కూడా అక్కడ చనిపోతారు. ఏంటి ముగ్గురు మారువేషాల్లో వచ్చిన వ్యక్తుల వీళ్ళు ఖచ్చితంగా డార్క్ సెట్ క్లాన్ సంబంధించిన వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి ఇది పనిచేసింది అంటే ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు వీడికి సంబంధించిన వాళ్ళ అవకాశం ఉంది. ఇక మన చివన అయితే వచ్చి ఇంతకుముందు నాతో ఏం చెప్పావు, వాళ్ళు ఇంపీరియల్ ప్యాలెస్ లో ఉన్న గార్డియన్ ఒక జైలును బంధించామన్నావు కదా. అవును, వాళ్ళు అక్కడే ఉన్నారు. నిజంగా డెమోనిక్ కల్ట్ గురించి నేను చాలా పుకార్లు అయితే విన్నాను. వాళ్ళు ఎటువంటి జాలి దయ లేకుండా ప్రతి ఒక్కరిని చంపేస్తారని విన్నాను. వీడు చూస్తుంటే నాకు అలాగే కనపడుతుంది. వీడిని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తున్నట్టుగానే తీసుకువెళ్ళి నేను మా సైన్యానికి దగ్గరికి వీడిని అయితే విరికిచ్చేస్తాను. ఇక వాళ్ళందరూ వీడిని అయితే చంపేస్తారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు గనక నా ప్రాణాలతో వదిలేస్తే నీ సైన్యాన్ని నేను ఇక్కడికి తీసుకొస్తాను. ఇక మాట విన్న మంచం తన స్వాట్ తీసుకొని చాలా కోపంగా తన తలనైతే నరికేస్తాడు. ఆ తలను ఎగురుకుంటూ చాలా దూరం అయితే వెళ్ళి పడుతుంది. ఇక మనోడు తన తల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి నువ్వు చెప్పేంత అబద్ధం కదా అని చెప్పేసి తనపైన అటాక్ చేసి తనైతే చంపేస్తాడు. మనోడు తన తల నరికేసినప్పటికీ తన తల ఇంకా కొంచెం అయితే కాన్షియస్ లో ఉంటుంది. ఇక మనోడు తన తలపైన అటాక్ చేసి తనైతే పూర్తిగా చంపేస్తాడు. ఇక మనోడు అక్కడి నుంచి కాసేపటి తర్వాత వెళ్ళిపోతూ ఉంటే మన గ్రేట్ గార్డియన్ అదే విధంగా మన లెఫ్ట్ గార్డియన్ అయితే ఇద్దరు అక్కడికి వస్తారు. ఇక మన లెఫ్ట్ గార్డియన్ తీసి డెమోనిక్ లార్డ్ మీరు చెప్పిన ప్రతి ఒక్క పనిని మేము పూర్తి చేశాము. కానీ ఇది కొంచెం కష్టంగా ఉంది. చనిపోయిన శవాలను బట్టి మనం వాళ్ళు ఉపయోగించే టెక్నిక్ ఏదో కొంచెం కనుక్కోవడం కష్టమే అని అంటాడు. సరే మై లార్డ్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం వీడిని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరిపోదామా అని చెప్పేసి మన గ్రేట్ గార్డియన్ అయితే అంటాడు. ఇక ఆ మాట విన్న మన జియోన్ అయితే చూసి నేను ఎక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ డార్క్ సిటీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ముగ్గురు అయితే బందీగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి గూఢచారులుగా మారువేషంలో వచ్చారు. అంటే మై లార్డ్, ఇప్పుడు మీరు వాళ్ళని విడిపించాలని మీరు ప్రయత్నిస్తున్నారా? అదేనా మీ ఉద్దేశ్యం? ఇక ఆ మాట విన్న మన లెఫ్ట్ గార్డ్ అయితే చూసి మై లార్డ్, అది చాలా కష్టమైన పని. మన ఉనికి కొన్న వాళ్ళందరికైతే తెలిసిపోతుంది. కాబట్టి మనం ఎంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అయినా మనం ఎందుకు ఆ ముగ్గురిని కాపాడాలి? నిజానికి వాళ్ళు ఈ పనికి ఒప్పుకున్నప్పుడే వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారని మనకు తెలుసు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళని కాపాడాలి? ఇక ఆ మాటలన్నీ వింటూనే మన బాంగ్ అయితే వచ్చేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. నిజానికి మనోడు ఆ కొన్న ముగ్గురిని అయితే వచ్చేసి ఆ ఇన్వెస్టిగేషన్ కోసం మనోడు మారువేషంలో గూఢచారులుగా అక్కడ అయితే పంపిస్తాడు. ఇదంతా నా తప్పే అని చెప్పేసి మనోడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మన చివన అయితే వచ్చేసి నేను ఒకవేళ వాళ్ళని నేను ఏమాత్రం కాపాడలేకపోతే డిమోనిక్ లాడిగా ఉండడానికి నేను ఏమాత్రం పనికిరాను. కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళని కాపాడే తిరుగుతానంటాడు. ఇక ఆ మాట్లాడిన మన బాంగ్ అయితే వచ్చేసి కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. మరి ముఖ్యమైన విషయం, ఇలాంటి వాళ్ళ చేతుల్లో నాకు సంబంధించిన వాళ్ళు చనిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అలాగైతే ఇప్పుడు మనం ఏం చేయాలి లార్డ్? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మనం పూర్తిగా చంపేసాం కదా. ఇంతకు వాళ్ళ స్థావరం ఎక్కడుందో మనం ఎలా తెలుసుకోగలం? ఇక మన గ్రేట్ గార్డ్ ఎంత చూసి దానికి ఒక మార్గం అయితే ఉంది. నేను ఇప్పటివరకు చంపిన వాళ్ళు కేవలం ఒకరిని మాత్రమే ప్రాణాలతో ఉంచగలిగాను. ఏంటి తను నిజంగా మనకు సహాయం చేస్తున్నావు అనుకుంటున్నావా? ఖచ్చితంగా చెప్పను, తనకి ఏమాత్రం మనకు సహాయం చేయదు. మై లార్డ్, మీరేం అనుకోకపోతే నా దగ్గర ఒక పథకం ఉందని చెప్పేసి మన గ్రేట్ గార్డెన్ అయితే అంటాడు. ఇక మన చివన అయితే వచ్చి అదేంటని అంటాడు. ఇక అప్పుడు ఆ కొండ అటువైపు ఉన్న లేడీ అయితే చూసి ఒక్కసారిగా కాన్షియస్ లోకి వచ్చి ఆ కొండ దాన్నంతా చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆ భాషలు చంపేశారు కదా. నిజంగా ఇది కళా నిజం అర్థం కావట్లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎలా చంపగలిగారు? ఇప్పటివరకు ఇది ఎంత సమయం గడిచింది? నేను బయట ఉన్నప్పుడు ఈ భాషలు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చంపేసినట్టుగా ఉన్నారు. ఇంతకు మా సెకండ్ కమాండర్ ఎక్కడ ఉంది? ఇక అప్పుడే తను చనిపోయిన కమాండర్ శవాన్ని చూసి తన దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి అయితే మనకు బాంగ్ అలాగే మనోళ్ళు అయితే వచ్చేసి మారువేషంలో వస్తారు. హే చూసావా, ఇంకా అక్కడ ఒక అమ్మాయి ప్రాణాలతోనే మిగిలి ఉంది. ఇక మనోళ్ళు ఇద్దరైతే వచ్చేసి నీకేం కాలేదు కదా అని చెప్పేసి అయితే అడుగుతారు. ఇక తనైతే వచ్చేసి మీరు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? ఏంటి మేము ఇక్కడికి వచ్చి కాసేపు అయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడున్న ప్రతి ఒక్కరైతే చనిపోయారు. అంటే ఆ డెమోనిక్ బాస్టర్ గాడు ఏమాత్రం పెద్దగా పారిపోయే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయం వెంటనే ఆ బాస్టర్ పారిపోక ముందే నేను ఈ ఇంపీరియల్ ప్యాలెస్ లో ఉన్న గార్డియన్స్ కి ఈ విషయం తెలియచేయాలి. ఇక లేడీ తెచ్చి మీరు నాకు సాయం చేయగలరని అంటే ఏంటి, నేను వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి కదా, ఆ సాయం మేము చేస్తాం. అది కాదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. వెంటనే నన్ను మీరు నేను చెప్పిన ప్రదేశానికి తీసుకువెళ్ళండి. అది కాదు, ఇది దానికన్నా చాలా ముఖ్యమైన విషయం. నిజానికి మన ఇంపీరియల్ ప్యాలెస్ లో చాలా ప్రమాదకరమైన శత్రువులు అయితే దాడి చేశారు. కాబట్టి మనం వెంటనే ఈ విషయం అందరికీ తెలియచేయాలి. మీరు నా పరిస్థితి చూశారు కదా, నేను ఏమాత్రం నడవలేను. కాబట్టి నన్ను వెంటనే మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. నేను మీకు మార్గం చెప్తాను ఎటువైపు వెళ్ళాలో. నన్ను ఆ ప్రదేశానికి వెంటనే తీసుకువెళ్ళండి. ప్లీజ్ మనం వెంటనే వెళ్ళాలి. మనకి ఎక్కువ సమయం ఏమాత్రం లేదు. ఇకప్పుడు మన బాంగ్ అయితే వచ్చేసి ఇది మరీ అంత అర్జెంట్ అయితే ఖచ్చితంగా నేను నీకు తీసుకువెళ్తానని చెప్పేసి మనోళ్ళు తనని తీసుకుని అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉంటారు. ఇక తనైతే వచ్చేసి ఎటువైపు వెళ్ళాలో మనోళ్ళకైతే మార్గం చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అంత వేగంగా వెళ్ళటాన్ని చూసి తనైతే వచ్చేసి వాళ్ళపైన కొంచెం అయితే అనుమాన పడుతూ ఉంటుంది. నిజంగా వీళ్ళు ఇంత వేగంగా వెళ్తున్నారంటే నిజంగా వీళ్ళు మన వల్ల శత్రువులా అని చెప్పేసి కంగారు పడుతుంది. ఇక ఆగు, మనం రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం. ఏంటి
ఇంపీరియస్ ఒక సమాధి దగ్గరికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామని చెప్పేసి మనోళ్ళు అయితే అడుగుతారు. ఇక ఆ లేడీ చూసి మనం ఇక్కడే ఆగాలి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము. ఇక తనైతే వచ్చేసి మన బాంబు పైన దాడి చేసి నువ్వు ఖచ్చితంగా లోగా చూసే ప్రతి ఒక్క విషయం అక్కడే మర్చిపోవాలి. ఈ విషయం ఎవరికి ఏమాత్రం తెలియకూడదు. ఒకవేళ ఈ విషయం బయటికి వెళ్తే నేను ఖచ్చితంగా నేను చంపేస్తా. ఇక అలా మనోడికైతే వార్నింగ్ ఇస్తుంది. దానికి కూడా మనోడైతే ఒప్పుకుంటాడు. ఈ విషయం ఎవరికి తెలియచేయాలి అని చెప్పేసి తనైతే అంటాడు. ఇక మనోళ్ళు చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ ఆ లోపలికైతే వెళ్తూ ఉంటారు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. వీళ్ళు నన్ను ఇంతసేపటి ఇక్కడ నాకు సాయం చేయడానికి తీసుకొచ్చారు. కానీ లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే చనిపోవాలి. ఇక మనం లోపలికైతే వెళ్తాం. నిజంగా ఇక్కడికి ఈ సమాధి దగ్గర మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పేసి మనోళ్ళైతే అడుగుతారు. ఇక తనైతే వచ్చేసి ఆ విషయం నేను తర్వాత చెప్తానని అంటాడు. ఇక అప్పుడే మన బాంగ్ అయితే వచ్చేసి అక్కడ రాజు ఫోటో చూసి మనోడు చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక తనైతే వచ్చేసి ఏంటి ఇంతకుముందు ఎప్పుడు రాజుని చూడలేదా? ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? కానీ అప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి నిజానికి మనం చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి నమస్కరిద్దామని అంటాడు. ఇక మనోళ్ళు మనం అటువైపు వెళ్ళాలని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మనోళ్ళు అటువైపు వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే మన చియాన్‌కైతే అనుమానం అయితే కలుగుతుంది. ఏంటి సమాధి వెనకాల ఒక రహస్యమైన మార్గం అయితే ఉంది. నిజంగా ఇది ఏమాత్రం ఊహించలేదు. ఇక అప్పుడే మనోడు ఆ కాగడ పట్టుకొని అక్కడున్న గోడ దగ్గరికైతే వెళ్తాడు. ఇక మన చియాన్ ఆ గోడ పైన డ్రాగన్ బొమ్మ ఉండటాన్ని చూసిన మనోడైతే చేసి ఏంటి ఇది కొంచెం నమ్మశక్యంగా ఏమాత్రం అనిపించట్లేదు. నిజానికి ఈ డ్రాగన్ బొమ్మ నేను చూస్తానని ఏమాత్రం అనుకోలేదు. కొన్ని వందల సంవత్సరాల కిందట నేను ఆ నిప్పులు కక్కే డ్రాగన్ ఉందని విన్నాను. అంటే ఇంపీరియల్ ప్యాలెస్‌లో నిజంగా దాని శక్తి దాగి ఉందా ఏంటి అని చెప్పేసి మంచివాన్ అయితే అనుకుంటాడు. అయినా సమాధి పక్కన ఎందుకు ఈ డ్రాయింగ్ గీశారు? ఖచ్చితంగా ఇక్కడ ఏదో విషయం అయితే జరుగుతుందని చెప్పేసి మంచివాన్ అయితే అర్థం చేసుకుంటాడు. చూస్తూ ఉంటే దీన్ని వేలితో చేసినట్టుగా ఉంది. ఖచ్చితంగా అతను తన పూర్తి కీ శక్తిని ఉపయోగించి ఈ బొమ్మ అయితే గీసి ఉండాలి. ఇకప్పుడే మనలతో పాటు ఉన్న లేడీ అయితే వచ్చేసి అక్కడున్న రహస్య మార్గాన్ని అయితే ఓపెన్ చేస్తుంది. ఇకప్పుడే మన చివన్ అయితే వచ్చేసి ఇకప్పుడే మనోడు ఆ ద్వారం నుండి చాలా శక్తి రిలీజ్ అవటాన్ని అయితే గమనిస్తాడు. ఇంతకుముందు నేను తనతో యుద్ధం చేసిన తనకన్నా ఇక్కడ చాలా ఎన్నో రెట్లు భయంకరమైన శక్తి అయితే విడుదలవుతుంది. చూస్తుంటే లోపల ఎవరో బలమైన వ్యక్తి ఉన్నట్టుగా ఉన్నాడు. ఇక తనైతే వచ్చేసి మనకు ఎక్కువ సమయం లేదు. వెంటనే వెళ్దాం పద అని చెప్పేసి అంటుంది. ఇక మనోళ్ళు ఆ టన్నల్ లోపలికి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇకప్పుడే మన చియాన్ అయితే చూసి ఇంత లోపలికి నేను ఏమాత్రం ఎప్పుడు రాలేదు కాబట్టి ఇంపీరియల్ ప్యాలెస్ లాంటి రహస్య మార్గం ఉందని నాకు ఇంతకుముందు ఎప్పుడూ తెలియదు. నిజానికి ఇక్కడ ఇంత ప్రదేశం ఉంది కాబట్టి ఇక్కడ జైల్లో ఎవరైనా మనం బంధించే అవకాశం ఉందా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. నీకు తెలియదనుకుంటా. నువ్వు ఎటువంటి ప్రశ్నలు నన్ను అడగకూడదు. కేవలం నేను చెప్పే ఆర్డర్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మాట్లాడిన బాంగ్ అయితే వచ్చేసి నీకెంత ధైర్యం ఉంటే నన్ను అలా ఆడుతూ అలా మాట్లాడుతూ ఖచ్చితంగా నేను చంపేస్తానని అంటాడు. ఇక కాసేపటి తర్వాత మనం లోపలికి వెళ్లి చూస్తే తను కూడా అయితే ఒకసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న ప్రతి ఒక్కరిని ఎవరో దారుణంగా అయితే చంపేసి ఉంటారు. ఇక అప్పుడే మన చివన్ అయితే చూస్తున్న పని త్వరగా మొదలు పెట్టాలనుకుంటాను. ఇక నటించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇక ఆ వాయిస్ మీద తనైతే చేసి చాలా భయపడుతూ ఖచ్చితంగా వీడు వాడే అయి ఉండే అవకాశం పూర్తిగా ఉంది. అంటే నాతో పాటు ఇంతకాలం వచ్చింది డెమోనిక్ కల్ట్ నాయకుడా? నేను మళ్ళీ మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇంపీరియల్ ప్యాలెస్‌లో జైళ్లు ఎటువైపు ఉన్నాయని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి అంటే ఖచ్చితంగా ఈ వీడు కూడా వాడికి సంబంధించిన వాడే అవకాశం ఉంది. ఇక తను మన చిన్న వాయిస్ వింటూ భయపడుతూ అయితే ఇంతసేపటి వరకు కూడా నన్ను ఎందుకు ప్రాణాలతో ఉంచాడు? ఇక తను ఒకసారిగా మన బాంగ్ పైన అయితే అటాక్ చేసి మనోడిని చంపేద్దాం అనుకుంటుంది. కానీ అప్పుడే మన జీవన్ తన అంతర్శక్తి ఉపయోగించి తన మెడ వెనక్కి తిప్పి తనైతే పూర్తిగా చంపేస్తాడు. బాంగ్ నీకేం కాలేదు కదా అని చెప్పేసి మనోడైతే అంటాడు. నాకేం కాలేదు మై లార్డ్. నేను బాగానే ఉన్నాను. నిజంగా నేను ఏమాత్రం ఊహించను నా లార్డ్ ఇంత వేగంగా ఉంటాడని. ఇకప్పుడే మనోళ్ళు అక్కడ చనిపోయిన ప్రతి ఒక్క శవాన్ని చూస్తూ ఇంతకి ఇదంతా ఎవరు చేస్తుంటారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మనోళ్ళ చనిపోయిన శవాలపైన ఉన్న కత్తి గుర్తులు బట్టి ఇవన్నీ మొత్తం మన డెమోనిక్ కల్ట్ సంబంధించిన కత్తి గుర్తులు కదా. దీన్ని చూసిన ఎవరైనా సరే ఇదంతా డెమోనిక్ కల్ట్ వాళ్ళు చేశారని పూర్తిగా చెప్పగలరు. బాంగ్ మనం ఇక్కడున్న ముగ్గురిని కాపాడడంతో ఇది ఏమాత్రం ముగిసిపోదు. ఖచ్చితంగా ఇక్కడికి ఎవరో మనం ఊహించని అతిథులైతే ఇక్కడికి వచ్చారు. ఇక ఇటువైపు చాలా వ్యక్తులు అయితే వచ్చేసి అక్కడ కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే చాలా వేగంగా మొదటి గార్డియన్ దగ్గరికి ఎవడో చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు 5వ ద్వారం నుండి అయితే లోపలికి వచ్చారు. వాళ్ళు త్వరగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంతవరకు ఆ గేటుని దాటుకొని ఎవరు రాలేకపోయారు. అంటే వాళ్ళు నిజంగా అంత బలంగా ఉన్నారేంటి? మనం వెంటనే వాళ్ళు ఎలాగైనా సరే అడ్డుకోవాలి. కంచి వాళ్ళని ఏమాత్రం లోపలికి వెళ్ళనివ్వకూడదు. మీ అందరికి చెప్పేది అర్థమైందా? వాళ్ళని ఏమాత్రం ఈ ద్వారం నుండి మనం లోపలికి వెళ్ళనివ్వకూడదు. వాళ్ళందరినీ ఇక్కడే అడ్డుకోవాలని చెప్పేసి వాడైతే అక్కడున్న సైన్యంతో అంటాడు. ఇక అప్పుడు అక్కడున్న ద్వారం నుండి చాలా విపరీతమైన శక్తిని అయితే వాడైతే గ్రహిస్తాడు. ఏంటి నిజంగా ఇంత ఇంత భయంకరంగా ఉంది. చూస్తుంటే వాళ్ళ శరీరం మొత్తం రక్తంతో నిండిపోయినట్టుంది. వాళ్ళు అంత రక్తాన్ని నిండి ఉండాలంటే వాళ్ళు నిజంగా ఎంతో మందిని అయితే క్రూరంగా చంపేసి ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళు చాలా మందిని ఒకడు చంపేసి తన స్వాడ్ తీసుకొని అక్కడికైతే వస్తూ ఉంటాడు. ఇక వాడితో పాటు ఇంకొకడు కూడా అయితే వస్తాడు. నిజానికి అక్కడున్న ఒక లేడీ అయితే వచ్చేసి ఒక నలుగురు ఐదుగురిని సైన్యాన్ని వేసుకొని వచ్చేసి అక్కడున్న ప్రతి ఒక్కరిని అయితే చంపేసి ఆ లోపలికైతే చొరబడుతూ ఉంటుంది. ఇక అక్కడున్న లేడీ అయితే వచ్చేసి నిజంగా మీరు చీడ పురుగులు లాంటి వాళ్ళరా. మేము ఎంతమందిని చంపాలి? ఇంకా మీరు వస్తూనే ఉన్నారు. మీ అందరిని కూడా ఎంతసేపని మేము చంపాలి?
ఇక అప్పుడే అక్కడ స్వాడ పట్టుకున్న వాడైతే వచ్చేసి మీరు వెళ్ళి మీ పని చూడండి మాస్టర్, ఖచ్చితంగా వీళ్ళ సంగతి మేము పూర్తి చేస్తాము. సరే అని చెప్పేసి ఆ లేడీ లోపలికైతే వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడున్న కొంతమంది సైన్యం వచ్చేసి మీకు అంత ధైర్యం ఉంటే మా ప్లేస్‌కి చొరబడతారని చెప్పేసి తన పైన అయితే అటాక్ చేద్దామని అనుకుంటారు. ఇక అప్పుడే తనైతే వచ్చేసి వాళ్ళపైన అటాక్ చేద్దామని తన స్వాడ్ గడ్డకి తీస్తుంది. తను లోపలనే తన స్వాడ్ బయట తీసేలోగా వెనకాల ఉన్న వాడైతే వచ్చేసి అక్కడున్న ప్రతి ఒక్కరినైతే చాలా క్రూరంగా అయితే అటాక్ చేసి చంపేస్తాడు. ఇక తనైతే వచ్చేసి సరే పూర్తి చేసావు కదా, వెంటనే లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటుంది. నిజానికి ఇంపీరియల్ ప్యాలెస్‌లో అయితే వచ్చేసి అండర్‌గ్రౌండ్‌లో 7 ఫ్లోర్‌లు అయితే ఉంటాయి. అంటే 7 గదులైతే ఉంటాయి. ఏడవ గదిలో రహస్యంగా అయితే ఏదో దాచి ఉంటారు. వాళ్ళు దాన్ని కనుక్కోవడానికి వాళ్ళైతే లోపలికొస్తారు. ఇక వాళ్ళిద్దరు అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడున్న వేడి చాలా విపరీతంగా అయితే పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని గమనించిన మనోడైతే వచ్చేసి నేను నా అంతరశక్తితో నా బాడీని కవర్ చేసుకున్నప్పటికీ ఈ వేడి చాలా విపరీతంగా అయితే ఉంది. ఇక అప్పుడే మనోడు ఆ లేడీతో అయితే చూసి మీకేం కాలేదు కదా అని చెప్పేసి అయితే అంటాడు. ఇక తనైతే చూసి ఏంటి ఇలాంటి దానికి కూడా నేను భయపడతాను అనుకుంటున్నావా? నిజంగా ఈ ప్రదేశం చాలా వేడిగా అయితే ఉంది. కానీ తనకి ఏమాత్రం కానట్టుగా నాకు అనిపిస్తుంది. నిజంగా తన అంతర్శక్తి వేరే లెవెల్‌లో అయితే ఉంది. హో! చూస్తుంటే మనం లోపలికి వచ్చేసినట్టు. ఏంటి మన ఎదురుగా ఒక గోడ ఉందేంటి? అంటే లోగా ఇంకొక మార్గం కూడా ఉందా అని చెప్పేసి మనోళ్ళు అక్కడున్న ప్రదేశం అయితే చెక్ చేస్తారు. వాళ్ళ ఎదురుగా ఒక చిన్న మార్గం అయితే కనపడుతుంది. ఇక మనోళ్ళు లోపలికైతే వెళ్తారు. ఏంటి ఒక నిమిషం ఆగు. ఈ ట్రెజర్ కోసం మీరొచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ మీరైతే చనిపోతారు. మేము ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి వీలైనంత వేగంగా బయటికి వెళ్ళిపోండి. మీరు గనక ఈ ద్వారాన్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీరైతే చనిపోతారు అని రాసి ఉంటుంది. ఇక ఆ మాట విన్న తనేది చూసి ఏంటి నిజంగా వాళ్ళు మనం భయపెట్టాలనుకుంటున్నారా? ఇక తనైతే వచ్చేసి అక్కడున్న గోడను చూసి ఈ గోడ చూస్తుంటే కొంచెం విచిత్రంగా కనపడుతుంది. వీటిపైన కొన్ని డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక వాళ్ళిద్దరు అలా లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇక మనోళ్ళు లోపలికి వెళ్ళే కొద్దీ విపరీతంగా అయితే వేడి పెరిగిపోతూనే ఉంటుంది. ఏంటి ఈ గోడ పైన కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. నాకర్థమైంది. నాకర్థమైంది. మనం గనక ఇక్కడున్న గోడ పైన ఎవరు లోపలికి రాకుండా దాడి చేసి దీన్ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడున్న బిల్డింగ్ మొత్తం ఒక్కసారికైతే కూలిపోతుంది. ఇక అలా వాళ్ళిద్దరు లోపలికి నడుచుకొని వెళ్తూ ఉంటారు. వెళ్ళే కొద్దీ విపరీతంగా అయితే వేడి పెరిగిపోతూ ఉంటుంది. ఇటువి వాళ్ళ సైన్యం అయితే వచ్చేసి అక్కడున్న మిగిలిన వాళ్ళందరిని అయితే పూర్తిగా అయితే చంపేస్తారు. ఓ నిజంగా నాకు చాలా బోరింగ్ అయితే ఉంది. ఎంతమందిని నేను చంపాలిరా, నాకు సరైన శత్రువు ఏమాత్రం తగట్లేదని చెప్పేసి వాడైతే అనుకుంటాడు. ఇక వాడు వాళ్ళందరినీ చంపేసి వాళ్ళపైన మన డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన గుర్తయితే గీస్తాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను చంపేశాను కాబట్టి ఇప్పటికి ఆ లేడీ పూర్తిగా ఆ ప్రదేశానికైతే చేరుకొని ఉంటుంది. నేను వెంటనే వెళ్ళాలి. ఒక నిమిషం ఆగు. ఇంకా ఏంటి ఇక్కడ ఒక మనిషి బతికున్నాడా? అది అసాధ్యం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను చంపేశాను కదా! ఇక అప్పుడే అక్కడ మనోడైతే వచ్చేసి నేను ఈ మొత్తాన్ని కనుగొన్నాను. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని అంటాడు. ఈ అవుట్‌ఫిట్ ఇంతకీ వీడు ఎవడ్రా? హే నువ్వే కదా ఎంపరైడ్ ఒక యూనిఫామ్ గార్డ్ అని చెప్పేసి మనోడైతే అంటాడు. నిజంగా వీడికి చాలా ధైర్యం అయితే ఉంది. ఒంటరిగా ఇక్కడికొచ్చాడు. చూడ్డానికి వీడు సుప్రీం మాస్టర్ లెవెల్‌లో ఉన్నట్టుగా ఉన్నాడు. కేవలం వీడు ఒక చిన్న పిల్లాడు మాత్రం. ఏంటి నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చావా? అవును. అందులో ఏమైనా సమస్య? నేను ఇక్కడికి ఒంటరిగానే వచ్చాను. అలాగైతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపి నాకు చాలా బోర్ కొడుతుంది. అలాంటప్పుడు నేను నీతో సరదాగా ఆడుకొని నేను చంపేస్తా. ఓహ్! ఏంటి నువ్వు నిజంగా నన్ను చంపాలనుకుంటున్నావా? అలాగైతే నువ్వు ప్రయత్నించి చూడు అని మనోడైతే అంటాడు. నీకంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలీదు కానీ నేను ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పేసి మనోడి పైన అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్‌గా వస్తాడు. వాడు చాలా ఫాస్ట్‌గా వాడు మనోడి పైన అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ అప్పుడే మనోడు చాలా మల్టిపుల్ అటాక్స్ వాడి పైన చేసి వాడిని చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తాడు. కానీ వాడు తన స్వాడ్ తీసుకొని మళ్ళీ మనోడి పైన అయితే కొన్ని స్లాష్ అటాక్స్ అయితే చేస్తాడు. వాటన్నిటి మనోడు తప్పించుకొని మళ్ళీ చాలా తీవ్రంగా వాడి పైన అయితే అటాక్ చేసి వాడిని చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. ఏంటిది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. కేవలం వాడు ఒక్క అటాక్‌తోనే ఇంత దారుణంగా గాయపరిచాడా? నిజానికి ఎంపరైర్‌లో యూనిఫామ్ గార్డ్స్ ఇలా ఉంటారని ఏమాత్రం ఊహించలేదని చెప్పేసి మన చియోన్ అయితే అంటాడు. ఈ భాష నా పైన అటాక్ చేస్తే నన్ను చాలా తీవ్రంగా అయితే గాయపరిచాడు. కానీ నేను అంతర్గత శక్తిని ఉపయోగించి నేను నా ప్రాణాలతో ఉంచడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే నాకు సాయం చేయడానికి వచ్చేంత వరకు వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాడైతే అనుకుంటాడు. ఇక మన చియాన్ అయితే చేసి నిజంగా మీరు చాలా బాగా అయితే నటిస్తున్నారు. నా కళ్ళకు సంబంధించిన గుర్తులతో ఎక్కడో ప్రతి ఒక్కరిని మీరు చంపుతున్నారు. అది ఎందుకు? ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన గుర్తులు నీకు సంబంధించినవి ఎలా అవుతాయి? అంటే నువ్వు డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన వాడివా? ఇంతకు నువ్వెవడు? కేవలం ఇక్కడ నేను మాత్రమే ప్రశ్న అడగాలి. నేను అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. లేదంటే నీకున్న నీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క బాడీ పార్ట్‌ని అయితే కట్ చేస్తాను. నిజంగా ఈ బాస్టర్ ఒక సైకోపాత్. ఇక ఇటువైపు ఆ లేడీకి సంబంధించిన మిగతా వాళ్ళైతే వచ్చేసి అక్కడున్న అరవగతిలో ప్రతి ఒక్కరిని చాలా దారుణంగా అయితే చంపేస్తూ ఉంటారు. ఇక అక్కడున్న వాడైతే వచ్చేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు పూర్తిగా చనిపోయారు. నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాకన్నా ఎన్నో రెట్లు బలంగా అయితే ఉన్నారు. నిజానికి వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. వాళ్ళు అక్కడున్న లేడీని బ్లేడ్ మాస్టర్ అని పిలిచారు. ఇంతకు వీళ్ళు ఎవరు? ఇంతకు వీళ్ళెందుకు ఇంపీరియల్ ప్యాలెస్ లోపలికైతే చొరబడ్డారు? నిజంగా వీళ్ళు చాలా క్రూరంగా ఉన్నారని చెప్పేసి వాడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆరవ గదిలో మిగిలిన సైన్యం కూడా అయితే వచ్చేసి వాళ్ళపైన అయితే అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తారు. కానీ ఆ కొన్నవాడైతే వచ్చేసి ఒక సింగిల్ అటాక్ చేసి అక్కడున్న సగం మందిని అయితే లేపేస్తాడు. ఏంటి ఇంకా ఇక్కడ ఎంతమంది మిగిలి ఉన్నారు? లెక్క పెడదాం. ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు. కేవలం ఇక్కడ 5 మంది మాత్రమే ఉన్నారు.
ఏంటి మమ్మల్ని చూస్తుంటే భయంగా ఉందా? కేవలం ఇక్కడ మీరు ఐదుగురు మాత్రమే మిగిలారని చెప్పేసి మనోళ్ళైతే వాళ్ళని చంపడానికైతే ట్రై చేస్తారు. ఒక్క నిమిషం ఆగు. అసలు ఈ వైబ్రేషన్ ఏంటి? ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక అప్పుడే పైనుండి ఆ ఐదో గది నుండి ఎవడో పూర్తిగా నాశనం చేసి అక్కడికైతే కిందకైతే వస్తాడు. దాన్ని చూసిన వాడైతే వచ్చేసి ఇంతకి ఇక్కడికి ఎవడొచ్చాడు? ఇంతకు వాడు ఎవడు? ఏంటి నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. వాడి దగ్గర నుండి ఎటువంటి ఎనర్జీని ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు. కేవలం వాడు సాధారణమైన మనిషేనా? ఇంతకు వాడు ఎవడు? ఇకప్పుడే మంచిగా తన చేతిని వాడి వైపు అయితే అలా ఎదిరిస్తాడు. అంతే చాలా ఫోర్స్‌గా వాడిపైన అయితే అటాక్ అయితే జరుగుతుంది. దాన్ని గ్రహించిన వాడైతే వచ్చేసి ఇంత ఫోర్స్ ఏమాత్రాన్ని గ్రహించలేదు. అసలింతకి వీడెవడు? చూడ్డానికి ఈడు సాధారణమైన మనిషిలా కనపడుతున్నాడు. ఇంతకీడు ఎవడు అని చెప్పేసి వాడు చాలా కంగారు పడుతూ ఉంటాడు మన చియాన్‌ని చూసి. ఇకప్పుడు అక్కడున్న వాడి తల అయితే కొంచెం విచిత్రంగా మారిపోతూ ఉంటుంది. ఇక మన చియాన్ చూసి నువ్వు కాకుండా ఇక్కడ చూస్తుంటే ఇంకొక నలుగురు ఉన్నట్టుగా ఉన్నారు. అవును, నాతో పాటు ఇక్కడ నలుగురైతే ఉన్నారు. వాడి తల విచిత్రంగా మాట్లాడి గమనించిన మన చియాన్ అయితే చూస్తుంటే వాడి తలలో కూడా ఒక ప్రాణజీవి పెట్టినట్టున్నాడు. అయినా ఎవడు ఇలా చేస్తున్నాడు? నిజాలు ఏమాత్రం బయటికి రాకుండా వాళ్ళందరిని ఎందుకు చంపుతున్నాడు? ఇక అప్పుడే మంచో తన కీశక్తిని ఉపయోగించి వాడి తల నరికేసేసి వాడినైతే చంపేస్తాడు. ఇంతకీ మనుషుల గుంపు ఇక్కడికి ఎందుకు వచ్చింది? వాళ్ళు గనక ఆ శక్తిని సొంతం చేసుకుంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నేను వెంటనే లోపలికైతే వెళ్ళాలి. నిజానికి అంత దూరం వెళ్ళే మార్గం నాకు ఏమాత్రం అవకాశం లేదు. ఇది చాలా దూరంగా ఉన్నట్టుంది. కాబట్టి వెంటనే నేను వచ్చిన మార్గాన్ని షార్ట్ కట్ లో ఉపయోగించుకొని ఇక్కడున్న ప్రతి ఒక్క ద్వారా నాశనం చేసుకుంటూ వెంటనే కిందికి వెళ్ళాలి. ఇక అప్పుడే ఆ కొన్నవాడు మన చియోని చూస్తూ ఇదేమాత్రం నమ్మలేకపోతున్నాను. కేవలం వాడి చేతిలో మా మాస్టర్ చనిపోయింటే ఇది కొంచెం నమ్మశక్యంగా ఏమాత్రం అనిపించట్లేదు. ఏంటి మీరు మాకు సాయం చేయడానికి ఇక్కడికి వచ్చారా? ఇది బ్యాకప్పా అని చెప్పేసి మనోళ్ళైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఏంటి మన సాయం చేయడానికి ఇంకొంతమంది సైన్యం అయితే వస్తున్నారా? కానీ అప్పుడు వానితో పాటు ఉన్న ఇంకొకడైతే వచ్చేసి మన చియోన్ పైన అయితే అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్‌గా అయితే వస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. వాడి స్థాయి ఏమాత్రం నేను ఊహించలేకపోతున్నాను. ఇక ఇటువైపు వాడు చాలా ఫాస్ట్‌గా మన చియోన్ పైన అయితే అటాక్ చేద్దామని వస్తూ ఉంటాడు. ఇక దాన్నంతా చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి మన చియోన్ ఒకవేళ ఆ అటాక్ తగులుకుంటే చనిపోతాడని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు. అసలు అతను ఏం చేస్తున్నాడు? దాన్ని ముఖాముఖి అయితే ఎదుర్కోవాలనుకుంటున్నాడా? ఒకవేళ నా 2 చేతులున్నా కానీ ఆ టెక్నిక్‌ని ఏమాత్రం బ్లాక్ చేయలేను. నిజానికి ఇక్కడ నువ్వు చావడానికే వచ్చావురా కుర్రోడా! ఇప్పుడు నేను ఉపయోగించే టెక్నిక్ సుప్రీం సాఫ్ట్‌వేర్ డివైన్ మాస్టర్ ద్వారా సృష్టించబడింది. దీన్ని అడ్డుకోవడం నీ వల్ల ఏమాత్రం కాదు. ఇక మనం నవ్వుతూ చూద్దాం ఇదెంత బలమైన టెక్నిక్కో. ఇక వాడు చేసిన అటాక్ అయితే వచ్చేసి చాలా మల్టిపుల్ టైమ్స్ మన చివన్ పై అయితే ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది. కానీ మన చివన్ చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ అక్కడున్న ప్రతి ఒక్క అటాక్‌ని అయితే ఈజీగా అయితే బ్లాక్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసిన వాడైతే వచ్చేసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ వాడు ప్రతి ఒక్క అటాక్‌ని అయితే బ్లాక్ చేస్తున్నాడు. ఇది అసాధ్యం. ఇంతకు వాడు ఎవడు? అంత వేగంగా ఎలా మూవ్ అవ్వగలుగుతున్నాడు? ఇకప్పుడే మన చివన్ చిటికెలో అక్కడున్న ప్రతి ఒక్క అటాక్‌ని బ్లాక్ చేసి వాని దగ్గరికైతే వస్తాడు. నువ్వేమన్నావు? ఇంతకుముందు నువ్వు యూజ్ చేసిన టెక్నిక్ సుప్రీం సాబర్ ఒక ఐదవ ఫామ్ టెక్నిక్ కదా! ఇక వాడు మన చివన్ చేసిన అటాక్‌కి వాడికి అయితే ఎక్కువగా డ్యామేజ్ అయితే అవుతుంది. చూస్తుంటే నేను ఇప్పటికే నా శక్తిని చాలా వరకైతే వినియోగించినట్టు ఉన్నాను. ఇక అప్పుడే ఒకసారిగా ఒక సెకండ్‌లో మంచోని చాలా ఫాస్ట్‌గా వాడు ముందుకైతే వచ్చేసి, "నువ్వు చాలా ఎక్కువగా అయితే మాట్లాడుతున్నావు" అని చెప్పేసి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్ దెబ్బకు వాడు అక్కడున్న గోడకైతే అతుక్కుంటాడు. ఏంటి ఇది ఏమాత్రం ఊహించలేదు. వాడు నిజంగా అంత వేగంగా ఎలా మోగలుగుతున్నాడు? వాడిని ఇంతకు సెకండ్ మాత్రమే చూశాను. నేను ఖచ్చితంగా చెప్పగలను. వాడు ఇంపీరియల్ ప్యాలెస్ సంబంధించిన వాడు ఏమాత్రం కాదు. వాడు ఇంతకి ఎవడో వాడు బయట నుంచి అయితే వచ్చాడు. ఏంటి ఆ భాస్కర్ మళ్ళీ మాయమైపోయాడు. ఇంతకు వాడు ఎటువైపు నుండి దాడి చేయబోతున్నాడు అనుకోని సమయంలో వాడు చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇకప్పుడు మంచోన్ చాలా ఫాస్ట్‌గా వెనక నుండి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్‌ని అయితే వాడు వచ్చేసి బ్లాక్ చేయడానికైతే చాలా వరకు అయితే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మంచోన్ వాడి బాడీ పైన అయితే అటాక్ చేసి వాడి బాడీకి ఒక పెద్ద హోల్ పెట్టేస్తాడు. ఇక మంచాన్ చేసిన అటాక్‌కి వాడు ఒక్కసారిగా అక్కడే కుప్పకూలైతే పడిపోతాడు. ఏంటి నేను ఓడిపోయానా? ఇదేమాత్రం నమ్మశక్యంగా లేదు. ఒక్క అటాక్‌తో వాడు నన్ను ఓడించేశాడు. ఇక మన చివరన అయితే చూసి నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించు. నేను ఇంకా కాసేపు నీతో ఆడుకోవాలనుకున్నాను. కానీ నాకు ఎక్కువ సమయం లేదు. ఇక ఫైట్ చూసిన అక్కడ మిగతా 5 మంది సోల్జర్ అయితే వచ్చేసి వాడు ఒక శత్రువు అయితే ఓడించేశారు. మనం ఇక్కడ బతికిపోయామని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ కన్నవాడు మన చివరను చూసి వణికిపోతూ ఏంటి నేను వాడిని చూసి వణికిపోతున్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. వాడు కేవలం 2 అటాక్స్ యూజ్ చేసి వాడినైతే పూర్తిగా చంపేశాడు. ఇక మన చేను వాడి వైపు చూసి కేవలం ఇక్కడ మిగిలి ఉంది నువ్వు మాత్రమే అని చెప్పేసి అంటాడు. నిజానికి వాడి వెనకాల ఏదో ఒక పెద్ద మాన్స్టర్ నిలబడుకున్నట్టుగా వాడైతే గ్రహిస్తాడు. ఇక అప్పుడే మంచోన్ చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. వాడు ఎలాగోలా చాలా ఫాస్ట్‌గా మూవ్ ఆ అటాక్‌ని అయితే తప్పించుకుంటాడు. నేను వాడికి వీలైనంత దూరంగా అయితే ఉండాలి. ఒకవేళ వాడి దగ్గర అయితే వాడు ఖచ్చితంగా నన్నైతే పూర్తిగా చంపేస్తాడు. నేను వాడికి దూరంగా ఉంటూ తప్పించుకుంటూ బ్లేడ్ మాస్టర్‌కి ఈ విషయం వెంటనే తెలియచేయాలి. వానికి వీలైనంత దూరంగా అయితే నేను ఉండాలి. కానీ ఒకసారిగా వాడు మంచోన్ని చూసి స్టన్ అయిపోయి అలాగే చూస్తాడు. అసలు ఇంతకి ఎవర్రా నువ్వు? అసలు ఇలాంటి ట్రిక్స్ ఎలా చేయగలుగుతున్నావని చెప్పేసి మనోడైతే కంగారు పడతాడు. మనోడి చుట్టూ కొన్ని వందల కొద్దీ స్వార్డ్స్ మనోడు ఏం చేసి పెడతాడు. ఇక దాన్ని చూసిన ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి మన చియాను చూసి అలాగే ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు.
ఇక మనోడు కొన్ని వందల కొద్ది స్వాట్స్ వాడిపైన ఏం చేసి పెడతాడు. ఇక మన చివరి అయితే వచ్చేసి ఏంటి అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నా నుండి దూరంగా ఉంటే తప్పించుకొని ఎక్కడి నుంచి పారిపోవాలని నువ్వు అనుకుంటున్నావా? అది ఏమాత్రం సాధ్యపడదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక్కడి నుంచి ఎవడు ఏమాత్రం ప్రాణాలతో బయటికి వెళ్ళరని చెప్పేసి మన చివన్ అయితే అంటాడు. ఇక మన చివన్ అయితే చూసి నువ్వు ఇప్పటికి కూడా అనుకుంటున్నావా నా దగ్గర నుండి పారిపోతే నువ్వు ప్రాణాలతో ఉంటావని? అసలు ఇంతకు ఎవడు వీడు? ఉన్నట్టుండి ఐస్ వాట్స్ అన్ని ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇన్ని ఐస్ వాట్స్ ని వాడు అదుపు చేయగలుగుతున్నాడు. ఇంతకీ సాధ్యమవుతుందా? వీటన్నిటిని ఒకే మనిషి అదుపు చేయగలడా? నేను వాడితో యుద్ధం చేసే బదులు వాడు చేసే అటాక్స్ అన్నిటిని ఆపేస్తూ తప్పించుకొని వెళ్తే బాగుంటుంది. ఒక నిమిషం ఒక కీ శక్తిని ఉపయోగించేటప్పుడు వాడు ఎవడు ఏమాత్రం కదలలేడు కదా. అలాగైతే ఇదే నాకు సరైన సమయం అని చెప్పేసి వాడు మంచివాని పైన అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్గా అయితే వస్తాడు. ఇక మంచివాని వాడు పైకి పంపించిన అటాక్స్ అన్నింటిని వాడు చాలా ఈజీగా డిఫెండ్ చేసుకుంటూ మంచివాని పైన అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటాడు. వీటిని ఆపలేకపోతున్నాయి. ఇవి ఎన్ని ధ్వంసం చేసినా కానీ అన్లిమిటెడ్గా అయితే నా పైన దాడికే వస్తూనే ఉన్నాయి. ఇక ఒక్క సెకండ్‌లో మంచివాడు చాలా ఫాస్ట్‌గా వాడు వెనక్కి అయితే వచ్చేసి ఇది ఏమాత్రం ఊహించలేదు కదని చెప్పేసి ఒక సింగిల్ అటాక్ చేసి వాడి తల పూర్తిగా అయితే నరికేస్తాడు. ఇక దాన్నంతా చూస్తున్న అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఏంటి ఒక్క అటాక్‌తో వాని తలని పూర్తిగా నరికేసి వాడిని చంపేశాడా? ఇంతకీ వీడు ఎవడు ఇంత బలంగా ఉన్నాడేంటి? ఇక వాడు మంచివాడిని చూసి వీడు ఖచ్చితంగా వీడిని చంపేశాడంటే లోపలికి వెళ్ళిన ఆ లేడీని కూడా వీడు ఖచ్చితంగా అడ్డుకొని చంపేయగలడు. సార్ దయచేసి నా మాట వినండి. వెంటనే లోపలికి చొరబడిన శత్రువులు అందరినీ మీరు చంపేయండి అని అంటాడు. ఇక మంచివాడు చాలా కోపంగా వాడి దగ్గరికి అయితే వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక అప్పుడు వాడికి అర్థమైపోతుంది మన చేను వాడిని చంపే ఉద్దేశంలో ఉన్నాడని. ఇక వాడు భయపడుతూ సార్ అసలు ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు ఇంకా ఈ విషయం ఏమాత్రం అర్థం కాలేదా? ఇక నేను మీ వైపే ఉన్నానని మీరు భావిస్తున్నారా? ఇక అప్పుడే మంచిగా తన కీశక్తిని ఉపయోగించి వాడి తల నరికి వాడిని అయితే చంపేస్తాడు. ఇక దాన్ని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే చూసి సార్ అసలు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇక దాన్నంతా విన్న మంచివాడిని చూసి ఇంకా నేను మీ పక్షానే ఉన్నానని మీరు అనుకుంటున్నారా? నేను మీ మిత్రుని ఏమాత్రం కాదు. అస్సలు నేనెవరు అనుకుంటున్నాను డెమోనిక్ కల్ట్ ఒక నాయకుడిని అని మంచివాడిని అయితే అంటాడు. అది విన్న ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి ఏంటి డెమోనిక్ కల్ట్ నాయకుడా? ఇది ఏమాత్రం ఊహించలేదు. కాబట్టి ఇక్కడ మిగిలింది కేవలం మీరు మాత్రమే. మిమ్మల్ని కూడా చంపేస్తా. ఇక కట్ చేస్తే ఇటు మన బాంగునైతే చూపెడతాడు. మనోళ్ళు అక్కడ బంధించిన గూఢచారుల దగ్గరికి అయితే కలుసుకుంటాడు. మన బాంగ పంపించిన ముగ్గురు గూఢచారుల ముగ్గురిని వాళ్ళు పట్టుకొని చాలా దారుణంగా అయితే హింసిస్తారు. దానిలో ఇద్దరు అయితే చనిపోతారు. దాన్ని తలుచుకొని మన బాంగ చాలా వరకు అయితే బాధపడుతూ ఉంటాడు. వీళ్ళ శరీరం చూస్తుంటే చాలా దారుణంగా వీళ్ళని హింసించి చంపినట్టుగా ఉన్నారు. ఇది ఏమాత్రం నరకానికి తక్కువ కాదు. ఇక మన బాంగ్ ఇదంతా నేనే చేశానని చెప్పేసి మనోడు చాలా వరకు అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడ మిగిలిన ఇంకొక వ్యక్తి అయితే వచ్చేసి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేనైతే మన కట్టుకు సాయం చేయాలనుకుంటాను. అందుకే నేను ఈ గూఢచర్యం చేయడానికి ఒప్పుకున్నాను. కేవలం ఇప్పుడు ప్రాణాలతో నేను మాత్రమే మిగిలాను. దయచేసి వాళ్ళపైన మీరు ఎటువంటి జాలి చూపించొద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక గొప్ప పని కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ మరణించారు. ఇక మన బాంగ్ అయితే వచ్చేసి మన డెమోనిక్ కల్టులో 6 గొప్ప వంశాలే కాదు అలాంటివి చిన్న చిన్న వంశాలు చాలా వరకు అయితే ఉన్నాయి. వాళ్ళందరూ మన లార్డ్‌కు చాలా విశ్వాసంగా అయితే ఉంటారు. ఇక మన బాంగ్ అయితే వచ్చేసి మన చివరన ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. కేవలం వాళ్ళని బంధించాలని తెలుసుకున్నప్పుడే మన లార్డ్ చాలా కోపంగా ఫీల్ అయ్యాడు. అలాంటి వాళ్ళు వీళ్ళు ఇద్దరు చనిపోయారంటే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. సరే మనం వెంటనే దీన్ని ముగించి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక వాళ్ళు ఆ శవాలను అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళలేక మనోళ్ళు అక్కడే ఆ శవాలు రెండింటిని అయితే తగలబెట్టేస్తారు. ఇక అప్పుడే ఒకసారిగా ఆ ప్రదేశం మొత్తము భూకంపం వచ్చినట్టుగా అయితే అదిరిపోతూ ఉంటుంది. దాన్ని చూస్తే మనోజ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చూస్తుంటే కింద ఎవరో చాలా భీకరంగా యుద్ధం చేసుకున్నట్టుగా ఉన్నారు. ఇక మనోడు అక్కడ రిలీజ్ అవుతున్న శక్తిని గమనించి ఇది ఖచ్చితంగా మన లార్డ్ పని. అతను చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. ఏంటి చూస్తున్నావు? పద వెంటనే మన లార్డ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మన బాంగ్ అక్కడున్న వాడితో అయితే అంటాడు. ఇక వాళ్ళిద్దరు చాలా ఫాస్ట్‌గా అక్కడికైతే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక కట్ చేస్తే ఇటువైపు అక్కడున్న వాళ్ళిద్దరూ అయితే వచ్చేసి ఆ ఏడవ గది లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ వాళ్ళు సెట్ చేసిన ట్రాప్స్‌లో అయితే మనోళ్ళైతే ఇరుక్కుంటూ ఉంటారు. ఏంటి ఇవన్నీ చిన్న పిల్లల ఆటలు. నిజంగా ఇలాంటివి మమ్మల్ని ఆపగలమని మీరు అనుకుంటున్నారా? ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ అంతర్శక్తిని ఉపయోగించుకొని వాళ్ళ బాడీ చుట్టూ ఒక చిన్న షీల్డ్ అయితే ఏర్పరచుకుంటారు. దానివల్ల వాళ్ళకి ఎటువంటి వేడి కలగకుండా అయితే ఉంటుంది. చూస్తుంటే అక్కడ ఇంకొక డోరుకున్నట్టుంది. మనం ఆ ద్వారానే వెళ్ళాలనుకుంటా. ఇక వాళ్ళిద్దరు లోపలికొచ్చి చూసి ఒకసారిగా అయితే షాక్ అయిపోతారు. అసలదేంటి? నీళ్ళ లోపల ఒక చిన్న పర్వతం లాంటిదైతే ఉంది. అది చాలా విపరీతంగా అయితే మండుతూ ఉంది. అసలు ఇంతకీ అదేంటి? దీనివల్లే అనుకుంటా మన దగ్గరికొచ్చే కొద్దీ వేడి విపరీతంగా అయితే పెరుగుతూ ఉంది. ఇకప్పుడే అక్కడున్న మంటలు వాళ్ళతో మాట్లాడుతూ మీకెంత ధైర్యం ఉంటే ఈ ప్రదేశానికొస్తారు. ఇక అది విన్న వాళ్ళకైతే వచ్చేసి అసలు ఆ వాయిస్ ఎటువైపు నుంచి వస్తుంది? నిజంగా అగ్గే మాట్లాడుతుందా అని చెప్పేసి మనోళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక కొన్న లేడీ అయితే వచ్చేసి చివరిగా మిగిలిన గార్డు నువ్వేనా అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఇక ఆ మంటల వాళ్ళతో మాట్లాడుతూ మీకెంత ధైర్యం ఉంటే ఈ ప్రదేశానికి వస్తారు. ఇక్కడి నుంచి ఏమాత్రం మీరు ప్రాణాలతో తిరిగి వెళ్లరు. ఏంటి మమ్మల్ని చూస్తూనే నీకు భయమేస్తుందా? లోపల దాక్కుని మాట్లాడడం కాదు. దమ్ముంటే బయటికి రా అని చెప్పేసి తనైతే రెచ్చగొట్టుతూ ఉంటుంది. ఒకటి నువ్వు మమ్మల్ని చూసి భయపడి దాక్కుని ఉండాలి. లేదంటే నీ మొహం చాలా విచిత్రంగా అందవికారంగా ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడ దాక్కుని ఉంటావు.
ఇక అప్పుడే ఆ మంటల్లో మనోళ్ళకైతే వచ్చేసి ఒక ఆకారం అయితే కనబడుతుంది. ఆ మంటల్లోంచి ఒక లేడీ బయటికి నడుచుకొని వస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఆ కొనవైతే అయితే వచ్చేసి ఏంటి తన అగ్గిలోంచి చూస్తుంది. తన శరీరం ఏమాత్రం కాలిపోవట్లేదేంటి? నిజంగా ఇది చాలా వింతగా అయితే ఉంది. తన శరీరం మొత్తం మంటలైతే వ్యాపించి ఉన్నాయి. తన రూపం చూడడానికి చాలా భయంకరంగా అయితే ఉంది. చూస్తుంటే ఈ ప్రదేశానికి మీరే కాపలాదారులు అనుకుంటాను. ఇక ఆ లేడీ ఆ మంట నుంచి బయటకు నడుచుకుంటూ వస్తూ నెమ్మదిగా ఒక మనిషి రూపానికి అయితే మారిపోతుంది. చూస్తుంటే తనకి 20 ఏళ్లున్నట్టుగా ఉన్నాయి. కానీ ఇంతకాలం పాటు తన అగ్గిలో ఏం చేస్తుంది? ఇక మంట లోపల నుంచి బయటకు వచ్చిన ఆ లేడీ అయితే చూసి చూస్తుంటే నువ్వు చాలా అందంగానే ఉంటున్నావు. కానీ నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పేసి అంటుంది. ఇక ఆ మాటలు విన్న తనైతే చేసి పర్లేదే ఇక్కడున్న కాపలాదారు కూడా చాలా పొగరున్నట్టే ఉంది. ఇప్పుడు నువ్వేమన్నావు ఇక్కడ కాపలాదారు అన్నావా? నీకు తెలియదనుకుంటా. ఇక్కడున్న వ్యవస్థను స్థాపించిన రాజుతో నేను ఒక ఒప్పందం అయితే చేసుకున్నాను. అతను చెప్పిన ప్రకారంగా నేను ఇక్కడున్న నిధికి శాశ్వతంగా కాపలా ఉంటాను. ఏంటి అసలు తను ఏం మాట్లాడుతుంది? దాదాపుగా 200 సంవత్సరాల పాటు తన అగ్గిలోనే ఉందా? అంటే నేను విన్న ప్రతి ఒక్క కథ నిజమేనన్నమాట. మీకు చావు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా మీరు బతకగలరన్నమాట. మీరు చూస్తుంటే ఇక్కడున్న నిధిని దొంగిలించడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అది ఏమాత్రం సాధ్యం కాదు. నేను మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి తనైతే వాళ్ళపైన అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక తనైతే వచ్చేసి ఒక చేతిని మండే డ్రాగన్ లాయర్ రూపానికైతే మారుస్తుంది. నేను రాజుతో ఒక ఒప్పందం అయితే చేసుకున్నాను. నిధి కోసం ఎవరు వచ్చినా సరే అక్రమంగా వాళ్ళని చంపేయని నేను ఏమాత్రం వెనకాడను. మిమ్మల్ని ఇద్దరిని చంపి నేను నరకానికి పంపిస్తాను. ఇక వాళ్ళపైన పెద్ద ఫైర్ అటాక్ అయితే చేస్తుంది. ఇక మనోడైతే వచ్చేసి నేను దాన్ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తానని అంటాడు. ఇక వాడు కొన్ని స్లాష్ అటాక్ చేసి ఆ అటాక్ అయితే డిఫెండ్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ మంటల వేడి దెబ్బకు అక్కడున్న వాడి స్వాడ్ అయితే నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది. ఇక అది గమనించిన వాడైతే వచ్చేసి వాడు స్వాడ్‌ని చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. ఇక వాడు అక్కడి నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తనైతే వాడిపైన అటాక్ చేస్తూ ఉంటుంది. వాడిపైన ఫైర్ అటాక్ చేసి వాని చేతినైతే కాల్చేస్తుంది. ఏంటి ఇక్కడి నుంచి మీరు నిజంగా చాలా సులభంగా బయటికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? ఇక అప్పుడు ఆ లేడీ వెనక నుండి చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసి తన తల నరికి చంపేద్దామని ట్రై చేస్తుంది. కానీ ఆ అటాక్‌ను తనైతే చాలా ఈజీగా తప్పించుకుంటుంది. కేవలం ఒక్క అటాక్‌తో తనని చంపగలననుకున్నాను. కానీ చూస్తుంటే తను చాలా వేగంగా అయితే ఉంది. నా అటాక్‌ని కొన్ని క్షణాల ముందే బ్లాక్ చేయగలిగింది. పర్లేదు నువ్వు కూడా చాలా ఫాస్ట్‌గా ఉన్నావు. ఎలాగైనా సరే ఒక్క అటాక్‌తో తనని లేపేయాలని చెప్పేసి వాళ్ళిద్దరైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పర్లేదు నువ్వు నేను చేసిన అటాక్‌ని చాలా ఈజీగానే అయితే బ్లాక్ చేసావు. నీలాంటి వాళ్ళతో యుద్ధం చేసి చాలా కాలం అయ్యింది. మరేం భయపడకు. ఆ లేడీ సంగతి నేను చూసుకుంటా. వెంటనే నువ్వు నీ కీ శక్తిని పెంచుకునేదానికి మార్గం ఆలోచించు. ఇక మనోడు సరే మాస్టర్ అని చెప్పేసి మనోడు మిస్టిక్ realmలోకి వెళ్లి వాడి కీ శక్తిని పెంచుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే వాడికేదో అనుమానం కలిగి కళ్ళు తెరిచి పైకైతే చూస్తాడు. ఇక అప్పుడే అక్కడున్న బిల్డింగ్ మొత్తం ఒకసారిగా వాడి పైన కూలిపోతుంది. ఇక రాళ్ళ కింద పడి వాడైతే చనిపోతాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి ఆ బస్టర్ గాడు చనిపోయాడేంటి? అసలు ఇక్కడ ఇంతకేం జరుగుతుంది? ఒక్క నిమిషం ఆగు. ఆ పొగమంచులో ఎవరో ఒక మనిషి ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఏంటి ఎంబ్రాయిడ్ ఒక యూనిఫామ్ గార్డా? ఇంతకు వాడిక్కడేం చేస్తున్నాడు? ఇక మన చియానైతే వచ్చేసి చూస్తుంటే నేను మరీ అంత లేట్ కాలేదనుకుంటా. సరైన సమయానికి ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాను. చూస్తుంటే తను తన శక్తిని పూర్తిగా దాచుకున్నట్టు ఉన్నాడు. కానీ నేను ఖచ్చితంగా చెప్పను. నాకన్నా అతను ఎన్నో రెట్లు బలంగా అయితే ఉన్నాడు. అంతేకాదు నాలాంటి శక్తి తన లోపల కూడా ఒకటైతే ఉంది. కానీ అది ఏమాత్రం నాకు సాధారణంగానే అనిపించట్లేదు. తన బాడీలో ఏదో చాలా విచిత్రంగా అయితే ఉందని చెప్పేసి తనైతే మన చివనపై అయితే అటాక్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటుంది. కేవలం అక్కడున్న లేడీని అడ్డుకుంటే మాత్రమే నా పని పూర్తవుతుందనుకున్నా. కానీ ఇంతకీ బాస్టర్డ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక్క నిమిషం ఆగు. వీడు పైనుంచి వచ్చాడంటే నాతో పాటు వచ్చే ప్రతి ఒక్కరిని వీడు చంపేస్తే ఇక్కడికొచ్చాడా? ఇక ఆ ఫైర్ లేడీ అయితే చేసి వాడు కూడా నిధి కోసమే వచ్చాడేమో అనుకుని మన చివన పైన అయితే అటాక్ చేద్దామనుకుంటుంది. కానీ అటువైపు ఉన్న లేడీ అయితే వచ్చేసి వాడి టీమ్మేట్ చంపేసేందుకు మన చివన పైన అయితే అటాక్ చేద్దామనుకుంటుంది. ఇక వాళ్ళిద్దరు కలిసి మన చివన పైన అయితే అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్‌గా అయితే వస్తూ ఉంటారు. ఇక అప్పుడే మంచిగానే ఒక్క సెకండ్‌లో మనోడు వైట్ బ్లేడ్ అదే విధంగా బ్లాక్ స్వాడ్ అయితే 2 తీసి ఆ అటాక్స్‌ని అయితే బ్లాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఏంటి అది వైట్ బ్లేడా? ఇక ఆ కొన్న లేడీ ఆ బ్లాక్ స్వాడ్‌ని చూసి అది బ్లాక్ స్వాడ్ కదా! అసలు ఆ బాస్టర్‌గా ఆ బ్లాక్ స్వాడ్ ఎక్కడ దొరికింది? ఇక మంచోన్ చాలా సింపుల్‌గా వాళ్ళు చేసే అటాక్స్‌ని చాలా ఈజీగా అయితే డిఫెండ్ చేసేసుకుంటాడు. చూస్తుంటే వాడు నా ఫైర్ శక్తిని చాలా ఈజీగా అయితే అడ్డుకుంటున్నాడు. నిజానికి మన చివన బాడీలో 2 ఎనర్జీలు అయితే ఉన్నాయి కాబట్టి కూల్ ఎనర్జీ ద్వారా మనోడు ఆ అటాక్స్‌ని ఈజీగా అయితే బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఏంటి వాడు 2 చేతులు 2 ఆయుధాలు పట్టుకొని విపరీతంగా అయితే దాడి చేస్తూనే ఉన్నాడు. నేను వాడి దగ్గర నుండి ఎలాగైనా తప్పించుకొని వాడి పైన దాడి చేయాలి. ఇక ఇటువైపు పక్కన లేడీ అయితే వచ్చేసి తన రూపాన్ని పూర్తిగా అయితే మార్చేసుకుంటూ ఉంటుంది. ఇక తను ఒకసారిగా మన చివన పైన పెద్ద ఫైర్ అటాక్ అయితే చేస్తుంది. మనోడు తన వైట్ బ్లేడ్ యూజ్ చేసి దాన్ని అయితే బ్లాక్ చేస్తాడు. తను చేసిన అటాక్ వల్ల మనోనికి ఒక చిన్న చిన్న ఇంజురీస్ అయితే అవుతాయి. మన జ్ఞానభిషం తను చాలా ఫాస్ట్‌గా అయితే హీల్ చేస్తూ ఉంటుంది. చూద్దాం నువ్వు ఈ అటాక్‌ను కూడా బ్లాక్ చేస్తావేమో అని చెప్పేసి చాలా పెద్ద ఫైర్ అటాక్ అయితే మన చివన పైన అయితే చేస్తుంది. ఇక ఇటువైపు తనైతే వచ్చేసి నాకిదే సరైన సమయం అనుకోని తను చాలా ఫాస్ట్‌గా తన స్వాడ్ తీసుకొని చాలా స్లాష్ అటాక్స్ అయితే మన చివన పైన అయితే చేస్తుంది. దానివల్ల అక్కడ ఒక పెద్ద పేలుడు అయితే జరుగుతుంది. ఇక అక్కడున్న ప్రదేశం పూర్తిగా అయితే నాశనం అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ అటాక్ ఆ పాస్టర్ పూర్తిగా అయితే చనిపోయి ఉంటాడు. వాడు చనిపోయాడా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మంటల్లో వాడు ఖచ్చితంగా కాలి బూడిదైపోయి ఉంటాడు.
అయినా నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. ఎంపైర్ ఒక యూనిఫార్మ్ గార్డు పైన తనెందుకు దాడి చేసింది? ఇక డ్రాగన్ లేడీ అయితే వచ్చేసి, నువ్వు వాడిని తీసుకొచ్చావు కదా! నువ్వెందుకు వాడిపైన దాడి చేశావు? నేను వాడిని తీసుకురావడం ఏంటి? వాడు నీ పక్షాన ఉన్నాడని నేను వాడిపైన దాడి చేశాను. వాడెలాగో చనిపోయాడు కాబట్టి ఇక మనిద్దరం తేల్చుకుందామని చెప్పేసి వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకోవడానికైతే సిద్ధమవుతారు. ఇకప్పుడే వాళ్ళకి ఒక వాయిస్ అయితే వినపడుతుంది. మన చిన్న అగ్గిలోంచి అయితే బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఏంటి వాడు నీ పక్షాన లేడా? అలాంటప్పుడు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇంతకు వాడు ఎవడు? వాడిని చంపే ముందర ఆ విషయాన్ని అడిగి ఉంటే బాగుండేది కదా! ఈ పాటికి వాడు ఖాళీ ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు. వాడు ఎలాగో చనిపోయాడు కాబట్టి ఇక మన ఇద్దరి లెక్క తేల్చుకుందామని చెప్పేసి వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకోవడానికైతే సిద్ధమవుతారు. నీకెంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావు? మీరిద్దరు కలిసి నా పైన దాడి చేసినప్పటికీ మీరు ఏమాత్రం నన్ను ఓడించలేరు. అలాంటి సమయంలో నువ్వు కేవలం ఒక్కదానివి నన్ను ఎలా ఓడించగలవనుకుంటున్నావు? నువ్వు చేసే అటాక్స్ నాపైన ఎటువంటి ఏ ప్రభావం చూపించదు. అది కూడా చూద్దాం. నేను ట్రై చేస్తేనే కదా నాకు కూడా తెలిసేది. ఇక అప్పుడు ఆ పొగలోండి మన చియాన్ బయటకైతే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మన చియాన్ ప్రెజెన్స్‌ని గమనించిన వాళ్ళైతే వచ్చేసి ఒక్కసారికైతే భయపడుతూ ఉంటారు. ఇకప్పుడు అక్కడున్న డ్రాగన్ లేడీ తనని చూసి ఒక్కసారికైతే షాక్ అయిపోతుంది. అక్కడున్న ప్రదేశం మొత్తం పూర్తిగా అయితే గడ్డకట్టిపోతూ ఉంటుంది. దాన్ని చూసిన తనైతే వచ్చేసి ఈ ప్రదేశం అంతా నా వేడితో పూర్తిగా నిండిపోయింది. అలాంటప్పుడు ఈ ప్రదేశం ఎలా గడ్డకడుతుంది? ఇక్కడ చాలా వేడిగా ఉంది కదా! ఇక మన చియాన్ రావటాన్ని గమనించిన అక్కడున్న తనైతే వచ్చేసి ఏంటి ఆ బాస్టర్ ఇంకా చనిపోలేదా? వాడిని చూస్తుంటే ఆ అటాక్ వల్ల చాలా తీవ్రంగా గాయపడినట్టున్నాడు. వాడి మొహం మీద చాలా ఘాట్లయితే ఉన్నాయి. ఏంటి తన గాయాలు చాలా వేగంగా అయితే హీల్ అయిపోతూ ఉన్నాయి. నేను నా శక్తితో కూడా చాలా వేగంగా ఏమాత్రం నా గాయాల్ని హీల్ చేసుకోలేను. ఇంతకు వాడు మనిషేనా? ఇక వాళ్ళిద్దరిని చూస్తున్న మన చియాన్ అయితే వచ్చేసి అసలు ఇది ఏమాత్రం నేను ఊహించలేదు. ఇంపీరియర్ ప్యాలెస్ సంబంధించిన గార్డియన్, అదేవిధంగా 6 మార్షల్ ఆర్ట్స్ చెందిన సుప్రీం సాగర్స్ చెందిన ఒక లేడీని ఇక్కడ నేను కలుస్తానని ఏమాత్రం ఊహించలేదు. ఒకే సమయంలో మీ ఇద్దరు కలిసి నా పైన దాడి చేశారంటే ఏమాత్రం ఇది ఊహించని విషయం. ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఇక నేను ఏమాత్రం ఒంటరిగా పోరాడదలుచుకోవట్లేదు. ఏంటి అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ దాదాపుగా దగ్గరలో ఎవరు ఏమాత్రం లేడు. కేవలం ఈ ప్రదేశంలో ముగ్గురు మేము మాత్రమే ఉన్నాము. అలాంటప్పుడు వాడిని సాయం చేయడానికి ఎవరొస్తారు? వాడు ఓడిపోతానని తెలిసి మాతో అబద్ధం చెబుతున్నాడా ఒంటరిగా పోరాడట్లేదని? ఇక అప్పుడే ఒక్కసారిగా మన చివన్ తన కీ శక్తిని ఉపయోగించి కొన్ని వందల కొద్ది ఐస్ వార్డ్స్ అయితే క్రియేట్ చేసి వాళ్ళపైన అయితే ఏం చేసి సిద్ధంగా ఉంటాడు. ఇక దాన్ని చూసి తన ఏదో వచ్చేసి ఇంతవరకు ఇలాంటి దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నేను కూడా ఏమాత్రం అతనితో యుద్ధం చేయలేను. అతను నాకన్నా చాలా బలంగా ఉన్నాడు. అసలు ఇతను ఏం చేస్తున్నాడు? ఇది నేను ఆశ్చర్యపోవాల్సిన సమయం కాదు. నేను ఎలాగో సరే ఇక్కడి నుంచి వెళ్ళాలి. చూస్తుంటే అతను స్వాడ్ కంట్రోల్ టెక్నిక్ అయితే ఉపయోగిస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు 7 లేదా 10 సంఖ్యలో మాత్రమే స్వాడ్స్ అయితే కంట్రోల్ చేయగలం. కానీ వీడు కొన్ని వందల కొద్ది స్వాడ్స్ మా పైన ఏం చేసి ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరైతే చేసి వాళ్ళ గొడవలు పక్కన పెట్టి మన చివన్ పైన అయితే అటాక్ చేసి మన ముందుగా మన చివన్ అయితే లేపేద్దామనుకుంటాడు. నేను చెప్పేది వినపడుతుందా? మనం మన పూర్తి శక్తితో వాళ్ళపైన దాడి చేయబోతున్నాము. అలాగే మాస్టర్. ఇక మన యానిమేషన్ అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళిద్దరు బాడీ స్కాన్ చేసి వాళ్ళపైన ఏం చేసి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నేను ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వాలనుకోవట్లేదు. ఈ అటాక్ దెబ్బతో వాళ్ళిద్దరు అయితే చనిపోవాలి. ఇక మనోడు విశ్లేషన్స్ వాట్సన్ అయితే వచ్చేసి చాలా ఫాస్ట్గా వాళ్ళ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఇటువైపు ఆ డ్రాగన్ లేడీ అయితే వచ్చేసి వాటన్నిటి చాలా ఈజీగా డిఫెండ్ చేస్తూ తప్పించుకుంటూ ఉంటుంది. ఏంటి నేను ఇప్పటికే చాలా స్వాట్స్ అయితే నేను పూర్తిగా నాశనం చేశాను. వాడు అసలు ఎన్ని స్వాట్స్ అయితే కంట్రోల్ చేయగలుగుతున్నాడు? అవి విపరీతంగా నా పైన దాడి చేయడానికి వస్తూనే ఉన్నాయి. ఇక ఒక్కసారిగా ఆ స్వాట్స్‌ని తన పైన అయితే అటాక్ చేస్తాయి. కానీ తన ఆ అటాక్స్‌ని ఈజీగా తప్పించుకొని, ఏంటి ఇలాంటి చిన్న అటాక్స్‌తో నన్ను ఏమాత్రం చంపలేవని అంటుంది. కానీ అది విన్న మంచివాడైతే వచ్చేసి తనని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఇక అప్పుడు అక్కడున్న స్వాట్స్ అయితే వచ్చేసి అటాక్ చేయకుండా ఒక్కసారిగా అయితే ఆగిపోతాయి. దాన్ని చూసి తనైతే వచ్చేసి ఏంటి ఆ స్వాట్స్ అన్ని అలాగే గాలిలో ఆగిపోయాయి. ఇక మనోడు వచ్చేసి అక్కడున్న స్వాట్స్ అన్నిటికీ మనోడు హెల్లీ డెమోనిక్ స్వాట్ టెక్నిక్ ఫోర్త్ ఫార్మ్ అదేవిధంగా 24 స్వాట్ టెక్నిక్ అయితే జత చేసి వాళ్ళపైన అయితే అటాక్ చేయడానికి అయితే పంపిస్తాడు. ఇక స్వాట్స్ చాలా వేగంగా వాళ్ళపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ లేడీ తానంటే తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ అటాక్స్‌ని కేవలం తను కొన్ని మాత్రం ఆపగలుగుతుంది. చాలా విపరీతంగా తనపై అయితే అటాక్ చేయడం వల్ల తను ఏమాత్రం వాటి టెక్నిక్స్ ఆపలేకపోతూ ఉంటుంది. నేను అంత తేలిగ్గా నీ చేతిలో ఏమాత్రం ఓడిపోవదలుచుకోవట్లేదని చెప్పేసి తను ఒక పెద్ద ఫైర్ అటాక్ చేసి మన చియాన్ చేసిన ప్రతి ఒక్క స్వాడ్ అటాక్‌ని అయితే చాలా ఈజీగా డిఫెండ్ చేసుకుంటుంది. మనోడు ఆ పొగలోని తన పైన అయితే దాడి చేస్తాడు. ఇదేమాత్రం నమ్మశక్యంగా లేదు. తను అంత తక్కువ సమయంలో నా పైన దాడి చేశాడు. నేను తప్పించుకోవడానికి కూడా వేరే మార్గం లేదు. ఈ స్వాట్ టెక్నిక్ ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక కట్ చేస్తే సీను ఆ సుప్రీం సాబర్స్ చెందిన లేడీ దగ్గరికి అయితే వస్తుంది. తను మన చియాన్ చేసే అటాక్స్ని చాలా ఈజీగా డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది. అసలు ఇది ఏమాత్రం నమ్మశక్యంగా నాకు అనిపించట్లేదు. వాడు తన కీ శక్తిని ఉపయోగించి స్వాట్స్ అయితే కంట్రోల్ చేస్తున్నాడు. అదేవిధంగా అదే సమయంలో మా పైన తన స్వాడ్లతో అయితే దాడి చేస్తున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అసలు నేను ఏమాత్రం మీతో యుద్ధం చేయలేకపోతున్నాను. ఒకేసారి 5 మంది గొప్ప యోధులు నా పైన యుద్ధానికి వస్తే ఎలా ఉంటుందో నాకు అలా ఉంది. ఇందుకు అవకాశమే లేదు. వీడు విపరీతంగా నా పైన దాడి చేస్తున్నట్టుగానే ఉంది. కానీ ఈ టెక్నిక్స్ ఇంత ముందు నేను ఎక్కడో చూసినట్టుగా నాకు అనిపిస్తుంది.
గుర్తుకొచ్చింది. జెజియాంగ్‌లో ఇలాంటి టెక్నిక్సే ఒకడు ఉపయోగించి మా పైన దాడి చేశాడు. వాడు డెమోనిక్ కల్ట్ నాయకుడిగా మాకు చెప్పాడు. అంటే వీడు డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన వాడా? వాడితో పోల్చుకుంటే వీడి శక్తి ఎన్నో రెట్లు బలంగా అయితే ఉంది. వాడితో వీడిని ఏమాత్రం పోల్చకూడదు. అంటే వీడు ఖచ్చితంగా డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన వాడే అవకాశం పూర్తిగా ఉంది. కానీ వీడు చేసే అటాక్స్ చాలా భయంకరంగా, చాలా భీకరంగా నా పైన అయితే ప్రభావం చూపుతున్నాయి. ఇక అప్పుడే ఇటువైపు మన చియోన్ అయితే వచ్చేసి తన కీ శక్తిని ఉపయోగించి తన పైన కొన్ని స్లాష్ అటాక్స్ అయితే చేస్తాడు. దానన్నిటిని తనైతే తప్పించుకుంటూ వీడి గురించి నేనైతే విన్నాను. మా గూఢచారులు చెప్పింది నిజమేనన్నమాట. ఇంతకాలం పాటు మేము చేసే ప్రతి ఒక్క పథకాన్ని పూర్తిగా నాశనం చేస్తూ వస్తుంది డెమోనిక్ కల్టు నాయకుడు చియోన్ యోగున్, అది వీడే. అయినప్పటికీ అతను ఇంపీరియల్ ప్యాలెస్ లోపలికి ఎందుకొచ్చాడు? నాకు తెలిసినంత వరకు అతను ఆ ఫెస్టివల్ కోసం రెడీ అవుతూ ఉండాలి కదా, ఇంతకు అతను ఈ లోపలికి ఎందుకొచ్చాడు? నేను వెంటనే మేము వేసిన పథకాలు మొత్తం పూర్తిగా నాశనం అయిపోయాయని అతనికి తెలియచేయాలి. కానీ అందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఖచ్చితంగా వీడితో పోరాడితే ఇక్కడ చనిపోతాను. చూస్తుంటే తను కూడా చాలా కష్టపడి వీడితో అయితే యుద్ధం చేస్తుంది. ఒకే సమయంలో వీడు ఇద్దరిపైన అయితే విపరీతంగా అయితే దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ దెబ్బకు వానికి శక్తి పూర్తిగా అయితే అయిపోతుంది. వానికి శక్తి అయిపోకముందుకి మేము వాడి చేతిలో చనిపోతాము. ఇక నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. వెంటనే నేను కిరీన్ ఒక డ్రాగన్ దేవత రక్తాన్ని అయితే తీసుకోవాలి. ఇక లేడీ అయితే వచ్చి తన స్వాట్ తీసుకొని మన జీవన పైన అయితే అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. ఇదే నా ఫైనల్ మూవ్ అటాక్. ఈ అటాక్ నువ్వు ఏమాత్రం అడ్డుకోలేవు. ఈ దెబ్బతో నువ్వు చనిపోతావు అని చెప్పేసి తనైతే మన చివన్ పైన అయితే అటాక్ చేస్తుంది. కానీ తనకు తెలిసి ఏంటంటే ఒక్కసారిగా మన చివన్ తన బ్లేడ్ తీసుకొని తన చేతిని అయితే నరికేస్తాడు. వీడు నేను అనుకున్న దానికన్నా చాలా ప్రమాదకరంగా నాకు అనిపిస్తున్నాడు. చూస్తుంటే వీడు పూర్తిగా హ్యూమన్ లిమిట్స్ పూర్తిగా దాటేసినట్టుగా నాకు అనిపిస్తుంది. నేను ఎలాగైనా సరే నా కల్ట్ కోసం వీడిని అడ్డు తొలగించుకోవాలి. మేము వేసే పథకాలను మొత్తం మొదటి నుండి వీడైతే పూర్తిగా నాశనం చేస్తూ వస్తూనే ఉన్నాడు. వీడిని ఎలాగైనా సరే ఇక్కడే నాశనం చేయాలి. కానీ తనైతే వచ్చేసి మిగిలి ఉన్న ఒంటి చేత్తో మనోడితో యుద్ధం చేద్దాం అనుకుంటుంది. కానీ మనోడైతే వచ్చేసి ఆ చేతిని కూడా అయితే నరికేస్తాడు. ఇక మన చివన్ అయితే వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే మాటను వినకపోతే డైరెక్ట్ నీ తల నరికి నేను చంపేస్తా. ఇక లేడీ అయితే వచ్చేసి నేను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. నువ్వు ఒక లేడీని చూసి భయపడుతున్నావా అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక దాన్ని విన్న మన చివన్ అయితే వచ్చేసి నువ్వు ఇంకా ఒక లేడీవని నువ్వు అనుకుంటున్నావా? అసలు నీకెంత ధైర్యం ఉంటే నన్ను అవమానిస్తావని చెప్పేసి తను చాలా ఫాస్ట్గా మన చివన్ పై అయితే అటాక్ చేద్దామని వస్తుంది. ఇకప్పుడు మన చివన్ తన బాడీలోకి కొన్ని స్వాట్స్ అయితే దింపేస్తాడు. ఇక అప్పుడు తనైతే చూసి అక్కడున్న అగ్గి నీళ్ళలో అయితే పడిపోతుంది. ఇక తను చూసిన మన చివన్ అయితే చూసి ఇది మరీ కొంచెం విచిత్రంగా అయితే ఉంది. తను ఇంత వేడి నీళ్ళలో అయితే పడిపోయింది. ఖచ్చితంగా తను బతికే ఛాన్సెస్ ఏమాత్రం లేవు. ఇకప్పుడు మన యానిమేషన్ అయితే చూసి కేవలం మీ బాడీలో 38% శక్తి మాత్రమే మిగిలి ఉంది. నేను చూస్తుంటే ఇప్పటికైనా నేను చాలా అంతర్శక్తిని పూర్తిగా ఉపయోగించుంటున్నాడు. కేవలం యుద్ధం చేయడానికి అక్కడున్న లేడీ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇటువైపు అక్కడున్న స్వాట్స్ అయితే చూసి అక్కడున్న డ్రాగన్ లేడీ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. తను వాటిని డిస్ట్రాయ్ చేస్తూ వాటిని అయితే ఆపేస్తూ ఉంటుంది. ఇక తనకు తగిలిన గాయాలను చూసి మన చివన కూడా అయితే ఒకసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. తనకి చాలా లోతుగా గాయమైంది. కానీ తను చాలా వేగంగా అయితే హీల్ అవుతుంది. నానో మిషన్ హీల్ చేసేంత వేగంగా కాకపోయినప్పటికీ తను కొంచెం వేగంగా హీల్ చేసుకుంటుంది. దీన్ని వీరంత వేగంగా దీన్ని ముగించేయాలని చెప్పేసి మనోడు ఒక ఫైనల్ అటాక్ చేసి తనైతే చంపడానికి అయితే సిద్ధమవుతాడు. ఇకప్పుడే మనోడు ఒక వాయిస్ అయితే వినపడుతుంది. ఏ అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నిజానికి ఆ రాళ్ళ కింద ఉన్నవాడైతే చనిపోకుండా ఇంకా ప్రాణాలతో అయితే ఉంటాడు. ఇక వాడు మన బాంగు గొంతు మీద కత్తి పెట్టి నువ్వు చేసిన నా పైన దాడి వల్ల నా ఎడమ చెయ్యి పూర్తిగా నాశనం అయిపోయింది. ఇకెప్పుడు నా ఎడమ చేతిని నేను ఏమాత్రం ఉపయోగించలేను. ఇక ఇటీవల మన బాంగ్ అయితే చూసి లార్డ్ నా గురించి ఏమాత్రం ఆలోచించవద్దు. వాడిపైన దాడి చేసి వాడిని చంపేయండి. ఇక చాలు నోరుమూయ్ అని చెప్పేసి వాడైతే చూసి తన స్వార్థం మన బాంగు పైన అయితే అటాక్ చేస్తాడు. అసలు నీకు వాడికి సంబంధం ఏంటి? అసలు వాడు ఎవడు నువ్వెవడు అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. ఇకప్పుడే ఒక్క సెకండ్లో మంచివాడిని చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసి వాడిని పట్టుకుందాం అనుకుంటాడు. కానీ వాడు ఈజీగా అక్కడి నుంచి అయితే తప్పించుకుంటాడు. ఇది ఏమాత్రం నేను ఊహించలేదు. వాడు నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా ఉన్నాడు. ఒక్క సెకండ్ లేట్ చేస్తుంటే వాడి చేతిలో నుంచి ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడిని. ఇక ఇటు మంచం చాలా కోపంగా వాడిని వదిలేయ్ అని చెప్పేసి అయితే అంటాడు. సరే వాడిని వదిలేస్తా. కానీ నువ్వు అక్కడి నుంచి ఒక చిన్న అడుగు ముందుకు వేసినా కానీ ఖచ్చితంగా వీడిని అయితే నేను చంపేస్తా. ఇక అప్పుడే మన చివరి బాడీ నుండి చాలా విపరీతమైన శక్తి అయితే విడుదలవుతూ ఉంటుంది. దానికి గమనించిన మనోడైతే వచ్చేసి వాడు ఖచ్చితంగా నా చంపే ఉద్దేశంతో పూర్తిగా అయితే ఉన్నాడు. ఒక్క సెకండ్ లేట్ చేసినా కానీ వాడు నన్ను పూర్తిగా అయితే చంపేస్తాడు. సరే నువ్వు చెప్పినట్టుగా నేను వాడిని వదిలేస్తాను. కానీ అక్కడున్న కేరిన్ రక్తాన్ని నాకు తెచ్చివ్వు. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక అది విన్న మంచిగా అయితే ఏంటి నువ్వు నాకు ఆఫర్ ఇస్తున్నావా? నేను నీకు ఒక ఆఫర్ అయితే ఇస్తాను. నువ్వు గనక వెంటనే బాంగును వదిలేస్తే నీకు నొప్పి లేని చావునైతే ప్రసాదిస్తాను. ఒకవేళ నువ్వు అలా చేయలేదంటే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనంత దారుణంగా నేను నిన్ను చంపేస్తాను. హింసించి మరీ చంపుతాను. అసలు ఈ బాస్టర్డ్ ఏమనుకుంటున్నాడు? ఎలాగైనా సరే వీడిని చంపే ఉద్దేశంతో పూర్తిగా ఉన్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేను నీ సబార్డినేట్ చంపేస్తానన్నాక నువ్వెందుకు అలా ఉన్నావు? ఇక అప్పుడే మన బాంగ్ అయితే వచ్చేసి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక వాడి స్వాడ్ అయితే వచ్చేసి పొరపాటున మన బాంగ్ ఒక గొంతులో అయితే దిగబడిపోతుంది. ఇక దాన్ని చూసి మన చివన్ వచ్చేసి హియో బాంగ్ అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. అరెచ్చా నేను పొరపాటున నా స్వాడ్ వాడు తగులుకుని వాడైతే చనిపోయాడు. ఇప్పుడు ఈ ఖచ్చితంగా ఈ బాస్టర్గా నన్ను చంపేస్తాడు.
ఇకప్పుడు ఒక్క సెకండ్‌లో మన చివన్ చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసి వాడి పైన అయితే అటాక్ చేసి వాని చేతిని అయితే నరికేస్తాడు. నేను నీకు ముందుగానే చెప్పాను కదా! సులభమైన చావుని ఏమాత్రం నీకు ప్రసాదించదలుచుకోవట్లేదు. నేనైతే దారుణంగా చంపేస్తా అని చెప్పేసి మనోడు వాడి కాళ్ళు చేతులు పూర్తిగా అయితే నరికేస్తూ ఉంటాడు. ఇక చాలు ఆపు. దయచేసి నన్ను ఒకేసారి చంపేయి. ఇలా నన్ను ఏమాత్రం హింసించి చంపొద్దని చెప్పేసి వాడు మన చివనైతే వేడుకుంటూ ఉంటాడు. ప్లీజ్ నువ్వు నన్ను చంపాలనుకుంటే ఒక్క ఏటుతో నన్ను చంపేయి. అంతేకాని నన్ను ఇలా హింసించకు. యూ బాస్టర్ అని చెప్పేసి మన చివనైతే వాడు తిడతాడు. ఇకప్పుడే మన చివన వాడు తల పట్టుకొని నీకు ముందుగానే చెప్పాను కదా! నువ్వు చేసిన పనికి నిన్ను అతి దారుణంగా నేను చంపేస్తాను. ఇక అప్పుడే మనోడు వాడి తల గట్టిగా పట్టుకొని వాడి బాడీ నుండి వాడి తల పీకేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన నానో మిషన్ అయితే వచ్చేసి కేవలం పదవి శక్తి మాత్రమే మిగిలి ఉంది. మీరు స్వాడ్ కంట్రోల్ టెక్నిక్ ఇక ఉపయోగించలేరని చెప్పేసి ఉంటుంది. ఇక అదే సమయంలో అక్కడున్న స్వాట్స్ అని అయితే మాయమైపోతూ ఉంటాయి. ఇక దాన్ని చూసిన డ్రాగన్ లేడీ అయితే వచ్చేసి ఏంటి స్వాట్స్ అని ఒకసారికి మాయమైపోతున్నాయి. ఇక డ్రాగన్ లేడీ అయితే వచ్చేసి ఇది నాకు సరైన సమయం అనుకొని చాలా ఫాస్ట్‌గా మన చియాన్ పైన అయితే అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్‌గా అయితే వస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన మన చియాన్ అయితే వచ్చేసి మన చియాన్ అయితే చూసి అరే డామిట్ వీడిని కాసేపు వీనితో ఆడుకొని చాలా క్రూరంగా ఈయన్ని చంపాలనుకున్నా కానీ తను నా పైన అటాక్ చేయడానికి వస్తుంది. నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. ఇక అప్పుడే మనోడు తన వైట్ బ్లేడ్‌ని పక్కన పెట్టి వాడి తల పట్టుకొని వాడి బాడీ నుండి వాని తలని చాలా గట్టిగా అయితే పీకేస్తాడు. ఇక మనోడు వాడి బాడీ నుండి వాని తల అయితే పీకేసి విసిరేస్తాడు. ఇక మనోడు తన వైట్ బ్లేడ్ తీసుకొని అక్కడ వస్తున్న లేడీ పైన అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ తను చాలా ఫాస్ట్‌గా మన చియాన్ దగ్గరికి వచ్చేసి ఒక్కసారిగా మోకాళ్ళ పైన కూర్చొని నన్ను వెతకడానికి ఇంత సమయం పట్టిందా? డెమోనిక్ కల్ట్ నాయకుడికి వందనాలని చెప్పేసి తనైతే అంటుంది. అది విన్న మన చియోన్ అయితే అసలు నువ్వు ఇక్కడ ఏం చేయాలని ప్రయత్నిస్తున్నావు? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇది మీకు నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు. మీరు నా పైన అనుమానం కూడా పడొచ్చు. కాబట్టి మీరు నాకు కాస్త సమయం ఇస్తే ప్రతి ఒక్క విషయం మీకు క్షుణ్ణంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక అది విన్న మన చియోన్ అయితే చూసి దానికైనా నాకు ఒక ముఖ్యమైన పని ఉందని చెప్పేసి మన బాంగు దగ్గరికైతే వస్తూ ఉంటాడు. కాబట్టి నా పైన దాడి చేసే ఉద్దేశ్యం ఉంటే నువ్వు ఇక్కడ ఆగిపో. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా మన ఇహో బాంగ్ దగ్గరికైతే వస్తాడు. ఇక మనోడే చూసి బాంగ్ అసలు నీకేమైంది పైకి లే అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. అది విని మన బాంగ్ చూసి నా లార్డ్ నా డెమోనిక్ లార్డ్ అని చెప్పేసి మనోడు నెమ్మదిగా అన్కాన్షియస్ అయిపోతూ ఉంటాడు. బాంగ్ ఇక నువ్వు చనిపోవడానికి నేను ఏమాత్రం అంగీకరించలేను. దయచేసి పైకి లే అని చెప్పేసి మనోడు హీల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మనోడే చూసి నానో మిషన్ వాడిని స్కాన్ చేయి. ఇక అప్పుడు ఆ డ్రాగన్ లేడీ మన చివరి దగ్గరికి అయితే వస్తూ ఉంటే నా దగ్గరికి ఏమాత్రం రావద్దని చెప్పేసి మనోడు చాలా గట్టిగా అయితే అరుస్తాడు. మీరు నన్ను ఇంకా పూర్తిగా నమ్మలేదని నాకు బాగా అర్థమైంది. కానీ మీరు తెచ్చిన నీ సబార్డినేట్ దాదాపుగా చావు చివరంచులో అయితే ఉన్నాడు. అతనిని కాపాడొచ్చు. నాకు కానీ మీ పర్మిషన్ కావాలి. నువ్వు అతన్ని కాపాడగలవా? అయితే నాకు సహాయం చేయని చెప్పేసి మన చియోన్ అయితే తననైతే అడుగుతాడు. నేను ఈ విషయంతో మీకు సిద్ధమైన తర్వాత చెప్తాను. ఏం చేస్తున్నానని ఏమాత్రం అడగొద్దని చెప్పేసి తనైతే అంటుంది. ఇక తను అక్కడ ఉన్న లేక్‌లోకి వెళ్ళి కొన్ని వాటర్ తీసుకొని మన చియోన్ దగ్గరికైతే వస్తుంది. ఇక మనోడు ఆ వాటర్‌ని చూసి అసలు అదేంటి అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక అది విన్న ఆ లేడీ చూసి ఇది కిరీన్ యొక్క రక్తం. నిజానికి దీనికి గాయాలను నయం చేసే శక్తి ఉంది. అందుకే నేను దీన్ని తీసుకొచ్చాను. కానీ నాకు మీ సహాయం కావాలి. నిజానికి ఇవి చాలా వేడిగా అయితే ఉంటాయి. సాధారణ మనిషి ఏమాత్రం ఈ శక్తిని తట్టుకోలేడు. దయచేసి మీరు నాకు ఒక సహాయం చేస్తారా? నేను మీతో యుద్ధం చేసేటప్పుడు ఆ విషయాన్ని నేను గమనించాను. మీరు ఆ కూల్ ఎనర్జీని ఉపయోగించి వీటిని చల్లబరిస్తేనే అతనికైతే తాపిస్తాను. దానివల్ల అతనికి నయం అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. అది విన్న మనిషి అయితే వచ్చేసి అసలు ఇంతకుముందు తను అలా చేసిందా అని చెప్పేసి అయితే మనోడు తన పైన అనుమానం పడతాడు. ఏదైతే నాకు ఇప్పుడు ఇది తప్ప వేరే ఛాన్స్ లేదు. ఎలాగైనా సరే ఇహోబాగుని బతికించుకోవాలని చెప్పేసి మనోడు తన కీని ఉపయోగించి మనోడు ఆ వాటర్‌ని అయితే కూల్చేస్తాడు. నన్ను నమ్మండి ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి ఆ వాటర్ తనైతే తాగి మనోడికి లిప్ లాక్ అయితే ఇచ్చేసి ఆ నీళ్ళని మనోడికైతే తాపిస్తుంది. ఇక అదంతా చూస్తే మన ఈ చియాన్ అయితే చూసి అసలు తను ఏం చేస్తుందని చెప్పేసి మనోడు కొంచెం విచిత్రంగా అయితే చూస్తూ ఉంటాడు. ఏంటి అది పని చేస్తుంది. వాడి గాయాలు నయమైపోతున్నాయని చెప్పేసి మన చియాన్ కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇక మనోడు మన బాంగు దగ్గరికి రాబోతుంటే ఇక ఆ లేడీ అయితే వచ్చేసి డెమోనిక్ లార్డ్ మీరు కొంచెం దూరంగా ఉండండి. ఇప్పుడు నేను అతని కిరీన రక్తం తాపించాను కాబట్టి అది కొంచెం అతని బాడీలో చాలా విపరీత శక్తిని అయితే విడుదల చేస్తుంది. కాబట్టి తనని నేను ఎటువంటి దాడి చేయకుండా నేను ఆపాలి కాబట్టి మీరు కొంచెం దూరంగా ఉండండి. నేను దాన్ని ఈజీగా కంట్రోల్ చేయగలను. ఇక అదంతా చూస్తున్న మన చియోన్ అయితే చూసి ఏంటి నిజంగా కిరీన్ రక్తానికి గాయాలు నయం చేసే శక్తి ఉందా? ఇది కొంచెం విచిత్రంగానే ఉంది. ఇంతకుముందు నేను ఎప్పుడు దాని గురించి వినలేదే. కానీ నేను దేని గురించో కంగారు పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుందని చెప్పేసి మన చియోన్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అదే లేక్‌లో పడిపోయిన ఆ లేడీని అయితే చూపెడుతూ ఉంటారు. ఇక క్రీన్ రక్తానికి గాయాలు నయం చేసే శక్తి ఉండటం వల్ల మనోడు తన చేతులు నరికేసినప్పటికీ తన చేతులు అయితే ఫుల్‌గా హీల్ అయిపోతూ ఉంటాయి. అదే విధంగా తనకు ఇంకా పవర్‌ఫుల్‌గా అయితే ఆ క్రీన్ రక్తం ద్వారా అయితే తన శక్తిని పూర్తిగా పెంచుకుంటూ ఉంటుంది. ఇక ఇటువైపు ఆ డ్రాగన్ లేడీ అయితే చూసి మన బాంగ్ అయితే వచ్చేసి తన ఎనర్జీని కంట్రోల్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. చూస్తుంటే అతని గాయాలు మొత్తం నయమైపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ కొంచెం నాకు విచిత్రంగా ఉంది. అతని బాడీలో ఎటువంటి రియాక్షన్ జరగట్లేదేంటి? ఒకవేళ ఇదంతా డెమోనిక్ లార్డ్ ఉపయోగించిన కూల్ ఎనర్జీ వల్ల అయితే అతని బాడీలో ఎటువంటి ప్రభావం చూపెట్టలేదా ఏంటి? నిజానికి కిరీన్ ఒక రక్తాన్ని తీసుకున్న వాళ్ళైతే చేసి విపరీతమైన బాధకైతే లోనవుతారు. అంతేకాదు వాళ్ళు ఖచ్చితంగా అయితే చనిపోతారు. వీడిని చూస్తుంటే అలా ప్రభావం నాకేమాత్రం అనిపించట్లేదు. అంతేకాదు 200 సంవత్సరాల నుండి కేవలం ఒకడు మాత్రం ఆ కిరీన్ శక్తినైతే తట్టుకున్నాడు. ఇప్పటికే ఈయన గాయాలన్నీ పూర్తిగా నయమైపోయాయి. కానీ వీడి బాడీలో ఎటువంటి రియాక్షన్ జరగట్లేదని చెప్పేసి తనైతే కొంచెం కంగారు పడుతుంది.
ఒక్క నిమిషం ఆగు. అతని కోర్ ఎనర్జీ చాలా చిన్నదే. కానీ అతని బాడీలో కొంచెం ఏదో విచిత్రమైన శక్తిని అయితే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. అతను ఇంతకుముందు ఏదైనా ఒక వింత జీవి ఒక రక్తాన్ని తీసుకున్నాడా? అలాగైతే ఖచ్చితంగా ఈ శక్తిని అంతా అదే అబ్జర్వ్ చేసుకుంటూ అయితే ఉండాలి. అందుకే వీడి బాడీలో ఎటువంటి రియాక్షన్ కావట్లేదు. ఇక లేడీ అయితే వచ్చేసి మన హ్యూబాంగ్‌కి హీల్ చేస్తూ అదే విధంగా తన కోర్‌లోకి కొంచెం ఎనర్జీని అయితే పంపిస్తూ ఉంటుంది. ఇక దాన్ని చూసి తనైతే వచ్చేసి ఒకసారికైతే షాక్ అయిపోతుంది. ఇక తను ఎంత శక్తిని మనోడి బాడీలో పంపించినా కదా అది మాయమైపోతూ ఉంటుంది. ఇక దాన్నంతా చూస్తున్న మన చియాన్ అయితే చూస్తుంటే తను కొంచెం కష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇకప్పుడే మనోడు ఏదో విచిత్రంగా అయితే సెన్స్ చేస్తాడు. ఇకప్పుడు అక్కడున్న చెందిన లేడీ చాలా ఫాస్ట్‌గా ఆ లేక్ నుండి బయటికైతే వచ్చేసి మన చియాన్ పైనైతే అటాక్ చేస్తుంది. ఆ అటాక్‌ని నుంచి మన చియాన్ అయితే ఈజీగా తప్పించుకుంటాడు. నేనసలు ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు నువ్వు మళ్ళీ తిరిగొస్తావని. ఇది కొంచెం నమ్మశక్యం కాని విషయమే. తన ప్రాణాలతో మళ్ళీ తిరిగొచ్చింది. అంతేకాదు నేను నరికేసిన చెయ్యి కూడా మళ్ళీ తనకైతే తిరిగొచ్చింది. "యూ బాస్టర్డ్ నేను చనిపోయాను నువ్వనుకున్నావు కదా! ఇది నా టర్న్ నేను నిన్ను చంపేస్తానని" చెప్పేసి తనైతే మన చియాన్ పైనైతే అటాక్ చేద్దామని వస్తుంది. పోయినసారి నేను నిన్ను పూర్తిగా చంపలేదనుకుంటా. ఈసారి ఖచ్చితంగా నిన్ను పూర్తిగా చంపేస్తా అని చెప్పేసి మంచోన్ తన పైన అయితే కొన్ని స్వాట్స్ అటాక్ అయితే చేస్తాడు. ఇక తను చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ మంచాన వైపు అయితే వస్తూ అటాక్స్ చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటుంది. ఇక మనోడు ఒకసారిగా తన పైన అయితే దాడి చేస్తాడు. కానీ తనకి ఏమాత్రం నొప్పి అనిపించకుండా మళ్ళీ మంచాన పైన అయితే అటాక్ చేద్దామని వస్తుంది. "నువ్వు కనీసం నాకు దూరంగా ఉన్నా కానీ బతికే అవకాశం ఉండేది. నువ్వు నాకు చాలా దగ్గరగా వచ్చావు. నువ్వు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని" చెప్పేసి మంచోన్ అయితే అంటాడు. ఇక అప్పుడే వెనక వైపు నుండి మనోడు చాలా స్పాట్స్ అయితే తన బాడీలోకి అయితే దింపేస్తాడు. కానీ తనైతే వచ్చేసి ఇంకా మన చివరి పైన అయితే అటాక్ చేద్దామని వస్తూ ఉంటుంది. "ఏంటి నువ్వు నిజంగా నన్ను చంపాలనుకుంటున్నావా? నువ్వు నాకు భయపడ్డావు ఈ బాస్టర్ నన్ను నువ్వు ఏమాత్రం చంపలేదు. నువ్వు ఒకవేళ నన్ను చంపినా కానీ నాతో పాటు నిన్ను కూడా తీసుకువెళ్తా" అని చెప్పేసి తనైతే మన చివరి పైన అయితే అటాక్ చేస్తుంది. ఇక అప్పుడే మనోడు తన చేతిని అడ్డం పెట్టి ఆ అటాక్‌ని అయితే ఈజీగా బ్లాక్ చేస్తాడు. ఇక అప్పుడే మనోడు తన అంతర్చేతి ఉపయోగించి లైక్ ఒక గ్రావిటీ అటాక్ లాంటిది ఉపయోగించి తనని లేవకుండా అయితే తనైతే కిందకి అణచివేస్తూ ఉంటాడు. అసలు ఇది ఎలాంటి శక్తి? అసలు నాకేమాత్రం అర్థం కావట్లేదు. అతని అంతర్శక్తికి ఎటువంటి లిమిట్స్ లేవా ఏంటి? నేను ఆ కిరణ్ రక్తం తాగడం వల్ల నా అంతర్శక్తి ఎన్నో రెట్లయితే పెరిగింది. కానీ నేను ఏమాత్రం వాడితో యుద్ధం చేయలేకపోతున్నాను. వాడికి నేను ఏమాత్రం సమాన వ్యక్తిని కాదు. ఇక తను మన చియాన్ చూసి చాలా భయపడుతూ ఉంటుంది. నా బాడీలో ఉన్న కిరణ్ రక్తం అయితే నాకు చెప్తుంది. ప్రాణాలతో ఉండాలంటే కంచి పారిపోవని చెప్పి. చూస్తుంటే నా ముందు ఒక వేటగాడు ఉన్నాడు. వీడి చేతిలోనే ఖచ్చితంగా నేను చనిపోతాను. నేను వీడికి ఏమాత్రం సమాన వ్యక్తిని ఏమాత్రం కాదు. నేను ఎలాగైనా సరే అలా ఏమాత్రం జరగనివ్వను. నేను మళ్ళీ కోలుకోవాలని చెప్పేసి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరిగి ఆ పొగలోంచి తనైతే తప్పించుకొని ఆ లేక్ లోపలికైతే దూకడానికైతే ట్రై చేస్తుంది. కానీ అప్పుడే మనోడు తన అంతర్శక్తిని ఉపయోగించి తన లేక్‌లో దూకకుండా అయితే ఆపేస్తాడు. నేను మళ్ళీ అలా ఏమాత్రం జరగనివ్వను. ఇదే నీ ముగింపు అని చెప్పేసి మనోడు తన అంతర్శక్తిని తను చాలా దగ్గరికి లాక్కుంటాడు. చియాన్ యోగు నీవు బాస్టర్ అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావురా అని చెప్పేసి తను అనేలోగానే అప్పుడే మంచిగా తన కీశక్తిని ఉపయోగించి తన తలనైతే పూర్తిగా నరికేస్తాడు. ఆ తల ఎగురుకుంటూ చాలా దూరం అయితే వెళ్ళి పడుతుంది. ఇక మనోడు ఆ మిగిలిన ఆ తల దగ్గరికి వచ్చేసి నువ్వు మళ్ళీ ఆ నీళ్ళలో పడితే బతికే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఏమాత్రం ప్రాణాలతో వదిలే ఉద్దేశం నాకు లేదని చెప్పేసి ఆ తలపైన అటాక్ చేసి తను పూర్తిగా అయితే చంపేస్తాడు. ఇక ఇటువైపు అదే సమయంలో జెజియాంగ్‌లో ఇద్దరు వ్యక్తులైతే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి అయితే వచ్చేసి ఒక చిన్న బాక్స్ అయితే తీసుకొస్తాడు. ఇక అప్పుడే వాడు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసిన వెంటనే ఒకసారికైతే షాక్ అయిపోతాడు. అందులో ఉన్న పరాన్నజీవి అయితే చనిపోతుంది. బ్లేడ్ మాస్టర్ ఒక పరాన్నజీవి అయితే చనిపోయింది. అంటే తను ఓడిపోయింది లేదా ఇంకెవరి చేతనైనా చంపబడి ఉండాలి. మీరేం మాట్లాడుతున్నారు మాస్టర్ తనని ఎవరు చంపేసి ఉంటారని వాడు అయితే అడుగుతాడు. ఇక అప్పుడే వాడు తన పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక వాడు అక్కడున్న గోడకైతే వెళ్ళి అతుక్కుంటాడు. ఇక వాడైతే చేసే దద్దమ్మలు మనం వేసిన పథకాన్ని మొత్తాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటాడు. నేను ఇప్పుడు పథకాన్ని అయితే పూర్తిగా మార్చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మాస్టర్? వెంటనే వాళ్ళకు బ్యాకప్‌గా కీ బ్లేడ్ మాస్టర్ అయితే పంపించండి. ఇంకెప్పుడు మన వాళ్ళు ఓడిపోవటానికి నేను మాత్రం అంగీకరించను. వాడి వల్ల మన ప్లాన్స్ మొత్తం అయితే నాశనం అయిపోతున్నాయి. ఇక కట్ చేస్తే ఇటు మనకి చియాన్ అయితే చూపెడుతూ ఉంటాడు. ఇక మనోడు ఆ మంటలను చూస్తూ అసలు ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మంట లోపల నుంచి వస్తుందా అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో మన చియాన్ బాడీలో ఉన్న బ్లాక్ డ్రాగన్ శక్తి అయితే చూసి అక్కడున్న ఆ మంటలకైతే రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక దాన్ని గమనించిన మన చియాన్ చూసి అసలు ఈ ఫీలింగ్ ఏంటి? ఇంతకుముందు నాకు ఒకసారి ఈ ఫీలింగ్ అయితే కలిగింది. నిజానికి నేను ఆ లేడీ దగ్గర నుండి ఆ కూల్ ఎనర్జీ మొత్తాన్ని తీసుకున్నప్పుడుగా నాకు ఈ ఫీలింగ్ అయితే కలిగింది. నాకు అర్థమైంది. నీకకున్న ఎనర్జీ కూడా పూర్తిగా కావాలి కదా! నువ్వు చాలా అత్యాశగా పోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు వేరే చాయిస్ లేనట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక అప్పుడే మనం ఆ మంటల దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక అప్పుడు ఆ మంటలు ఉన్నట్టుండి ఒక డ్రాగన్ రూపానికైతే వస్తాయి. ఇక దాన్ని చూసి మన చియాన్ అయితే వచ్చేసి అంటే నువ్వేనా కిరిన్? చూద్దాం. దీన్ని గనక నేను అదుపు చేయలేకపోతే పూర్తిగా నాశనం చేసేస్తా అని చెప్పేసి మనోడు అప్పుడే తన బ్లాక్ స్వార్డ్ తీసుకొని ఆ డ్రాగన్ పైన అయితే అటాక్ చేస్తాడు. దానికి పెద్దగా ఏమాత్రం డ్యామేజ్ కాదు. ఇది చాలా కఠినంగా ఉంది. నేను తన పైన నా బ్లాక్ స్వార్డ్‌తో దాడి చేసినప్పటికీ తనకేం పెద్దగా డ్యామేజ్ కానట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది నేను అనుకున్న దానికన్నా చాలా బలంగా అయితే ఉంది. అసలు ఎక్కడో నీళ్ళు ఎందుకు కదలట్లేదు. ఖచ్చితంగా ఇది ఆ డ్రాగన్ పని అని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. ఇక అప్పుడు ఆ నీళ్ళ నుండి ఒక్కసారిగా ఆ డ్రాగన్ పైకైతే వచ్చేసి మన చివరి పైన అయితే అటాక్ చేస్తుంది. మనోడు ఆ అటాక్‌ని చాలా ఈజీగా అయితే తప్పించుకుంటాడు. నిజానికి నేను దీంతో పోవడం నేను అనుకున్నంత సులభం ఏమాత్రం కాదు అని చెప్పేసి మనోడు అప్పుడే తన వైట్ బ్లేడ్ తీసి దానిపైన అయితే ఒక స్లాష్ అటాక్ అయితే చేస్తాడు.
చూస్తుంటే అది కొంచెం బలహీనపడినట్టుగా ఉంది. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. తను మళ్ళీ బలం పుంజుకొని నా పైన దాడి చేసే అవకాశం ఉంది. నేను వెంటనే త్వరపడాలి. ఇక అప్పుడే మనోడు ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా చాలా ఫాస్ట్‌గా ఆ మంటలు వస్తున్న వైపు అయితే చాలా వేగంగా అయితే పరిగెడతాడు. అసలు ఇదేంటిది? నేను దగ్గరికి వెళ్ళే కొద్దీ విపరీతమైన వేడైతే పెరుగుతూ ఉంది. ఒక సూర్యుడి కాంతి అంతా నాకు కనిపిస్తుంది. అసలు నాకేం కనపడట్లేదు. ఇక అప్పుడే మంచు నానోమిషన్ సాయంతో నైట్ విజన్ మోడ్ ఆన్ చేసుకుని దాన్నైతే గమనిస్తాడు. అంటే ఈ శక్తి మొత్తం దాని నుండి అయితే రిలీజ్ అవుతుందన్నమాట. నిజానికి నాకు వేరే చాయిస్ లేదు. నాలో ఉన్న డిమోనిక్ కలర్ శక్తి అయితే వచ్చి దానికి రియాక్ట్ అవుతుంది. నా డిమోనిక్ కలర్ శక్తిని చూసి ఆ కిరణ్ అయితే భయపడుతుంది. నేను నిజంగా దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది సాధ్యపడుతుందా? ఆ సుప్రీం సాగర్ చెందిన వాళ్ళు దీనికోసం వచ్చినట్లయితే వాళ్ళకన్నా ముందుగా నేనే దీన్ని తీసుకోవాలి. నిజంగా దాన్ని అబ్జర్వ్ చేసుకోగలనని చెప్పేసి మంచిగా అయితే అనుకుంటాడు. ఇక నేరుగా మనోడు ఆ బాల్ దగ్గరికి వెళ్ళి మనోడు దాన్ని టచ్ చేసి ఆ ఎనర్జీ మొత్తాన్ని మనోడితే తీసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో ఇటువైపు ఆ డ్రాగన్ లేడీ అయితే చూసి మన బాంగకి తన కోర్ ఎనర్జీ అయితే పంపిస్తూ ఉంటుంది. ఇక తను ఒకసారిగా చూసి తనైతే షాక్ అయిపోతుంది. నేను ఈ వ్యక్తి బాడీలోకి నాలో ఎంత కోర్ శక్తి పంపించినా కానీ అది ఉన్నట్టుండి మాయమైపోతుంది. అసలు ఇతని బాడీలో ఏం జరుగుతుంది? మీకు అర్థమైంది చెప్పాలంటే మన జియోన్ అయితే వచ్చేసి ఫస్ట్ ఆ బ్లాక్ డ్రాగన్ కలిసి ఉంటాడు కదా! అదే బ్లాక్ స్వాట్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న బ్లాక్ డ్రాగన్ రక్తాన్ని అయితే మనోళ్ళందరికి ఇస్తాడు కదా! ఇది దాని ఎఫెక్ట్ అన్నమాట. దీన్ని ఎలాగైనా సరే వెంటనే ఆపేయలేను. నాలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని అయితే తను ఈజీగా లాగేసుకుంటుంది. ఇక లేడీ ఆపకుండా మన బాంగ్ బాడీలోకి అయితే వచ్చేసి తన కోర్ ఎనర్జీ పంపించడం వల్ల అది ఉన్నట్టుండే అయితే మాయమైపోతూ ఉంటుంది. తను ఎంత విపరీతంగా పంపిస్తూ ఉంటే అంత వేగంగా అదైతే మాయమైపోతూ ఉంటుంది. నా కీ శక్తితో కూడా ఇది ఏమాత్రం పనిచేసేలా నాకు అనిపించట్లేదు. ఇది ఎలాగో సరే వెంటనే ఆపేయాలి. లేదంటే నా శక్తి అంతా అతను లాగేసుకునేలా ఉన్నాడు. ఇక ఇటు మన బాంగులోకి అది ఎక్కువ శక్తి రావడంతో మనోడి బాడీ అయితే పూర్తిగా డస్ట్ అయిపోతూ ఉంటుంది. అచ్చం మనం చియాన్ చేసినట్టుగానే మనోడు కూడా మిస్టేక్ లైన్‌లోకి వెళ్ళి వాడి బాడీని అయితే మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మన హియో బాంగ్ అయితే దాని బాడీని రీక్రియేట్ చేసుకొని మళ్ళీ మనోడు మిస్టేక్ లైన్ నుండి అయితే బయటకొస్తాడు. ఇది కల నిజమా? నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. నేను మిస్టేక్ లైన్‌లోకి వెళ్ళి మళ్ళీ బయటికి తిరిగొచ్చాను. ఇక అదే సమయంలో మన యోబాంగ్ అక్కడున్న లేడీని చూసి ఏ నువ్వే కదా ఫైర్ మాస్టర్ అని చెప్పేసి అంటాడు. ఏంటి నిన్ను కాపాడిన వ్యక్తిని నువ్వు ఒక మాన్స్టర్ అంటున్నావా? ఇక మన బాంగ్ తన నుండి చాలా దూరంగా వెళ్ళి నువ్వు నన్ను కాపాడావంటే నేను నమ్మడానికి ఏం పిచ్చివాడిని కాదు. నువ్వు చెప్తే అలాంటి విషయాలు నేను ఏమాత్రం నమ్మను. నేనే నిన్ను కాపాడాను. కాబట్టి నువ్వు అది నమ్మినా నమ్మకపోయినా నాకు ఎటువంటి అవసరం లేదు. నాకెప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉంది. నువ్వు కిరణ్ రక్తాన్ని తీసుకున్నావు కదా! నువ్వు కూడా మంటలను ఉపయోగించగలవా అని అంటుంది. ఇక అప్పుడే మన బాంగ్ అయితే చూసి ఆ మంటలని మనోడు ఆటోమేటిక్‌గా అయితే యాక్టివేట్ చేసేస్తాడు. తాను చూసి తనైతే వచ్చేసి అతను చాలా సులభంగా మంటలను అయితే అదుపు చేస్తున్నాడు. కొంచెం ఇది నమ్మశక్యంగా ఏమాత్రం అనిపించట్లేదు. ఇక మన హ్యోబాంగ్ అయితే వచ్చేసి అక్కడున్న మంటలను అదుపు చేసి చాలా ఈజీగా వాటితో అయితే ఆటలాడుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి తనైతే వచ్చేసి ఇతను చాలా అద్భుతంగా ఆ కెరీర్ శక్తిని అయితే అదుపు చేస్తున్నాడు. ఇంత ఈజీగా ఎవరు అదుపు చేయడాన్ని నేను ఏమాత్రం గ్రహించలేదు. ఇంతవరకు ఎప్పుడే గానీ ఇలాంటిది చూడలేదు. ఇక మన హ్యోబాంగ్ అయితే చూసి వావ్! ఇది అదిరిపోయింది. నేను ఈ మంటలను అదుపు చేస్తున్నాను. ఇది చాలా బాగుంది అని చెప్పేసి మనోడైతే అంటాడు. నువ్వు చూస్తుంటే ఆ అచ్చం ఒక చిన్న పిల్లాడిని చూసినట్టుగా ఉంది. నువ్వు ఆ మంటలతో ఎందుకు అలా ఆడుకుంటున్నావని చెప్పేసి ఆ డ్రాగన్ లేడీ మనతో అయితే అంటుంది. నువ్వు కేవలం ఆ మంటలతో చిన్న చిన్న ట్రిక్సే కాదు, చాలా గొప్ప గొప్ప అటాక్స్ కూడా ఈజీగా చేయగలవని చెప్పేసి తనైతే అంటుంది. ఇక అప్పుడే మన బాంగ్ అయితే వచ్చేసి దేన్నో చూసి స్టన్ అయిపోయి అలాగే ఆశ్చర్యపోతాడు. ఇక ఆ డ్రాగన్ లేడీ అయితే వచ్చేసి ఏంటి నీకప్పుడు ఆ మంటల మీద ఆశ పోయిందా అని చెప్పేసి అంటుంది. అది కాదు ఒక్కసారి అటువైపు చూడు అని చెప్పేసి మనోడైతే భయపడుతూ ఉంటాడు. ఇక అదే సమయంలో అక్కడున్న ఫైర్ అయితే వచ్చేసి విపరీతంగా పెరిగిపోతూ అక్కడున్న ప్రదేశం అంతా ఒక అగ్నిగోళంలో అయితే మారిపోతూ ఉంటుంది. ఇటు మన చియాన్ అయితే వచ్చేసి ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా వరకు అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అంత వేడిని మన చియాన్ బాడీ తట్టుకోలేక దాదాపుగా చాలా వరకు అయితే నాశనం అయిపోతూ ఉంటుంది. దాదాపుగా 3000 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనోడైతే వచ్చేసి చాలా వరకు అయితే నాశనం అయిపోతూ ఉంటాడు. అంతే వేగంతో మన నానో మిషన్ అయితే వచ్చేసి మనోడి బాడీ పార్ట్ చాలా త్వరగా అయితే హీల్ చేస్తూ ఉంటుంది. ఇంతకాలం పాటు ఈ ఎనర్జీని ఎందుకు ఎవరు సొంతం చేసుకోలేకపోయారో నాకు అర్థమైంది. దీని దగ్గరికి వచ్చే కొద్దీ వేడి పెరిగి ఖచ్చితంగా వాళ్ళు కాలి బూడిదైపోతారు. నాకెన్ని గాయాలైనప్పటికీ నానో మిషన్ సాయంతో చాలా త్వరగా హీల్ చేసుకోగలను కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి మన చియాన్ అయితే అనుకుంటాడు. ఇక అప్పుడే మన చియాన్ బాడీ ఉన్న బ్లాక్ డ్రాగన్ అయితే వచ్చేసి అక్కడున్న ఫైర్ డ్రాగన్ అయితే యుద్ధం చేసి దాన్ని అయితే అదుపు చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. నేను ఎలాగైనా సరే ఇంత వేగంగా దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. చూస్తుంది నా బాడీ దాదాపుగా నాశనం అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నానో మిషన్స్ లేకపోతే ఏళ్ళకి పాటు ఎప్పుడైనా చనిపోయి ఉండేవాడిని. ఇకప్పుడే డ్రాగన్ లేడీ తీసి డెమోనిక్ లార్డ్ అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇది ముగిసిపోవచ్చింది. ఖచ్చితంగా నేను ఈ శక్తిని సొంతం చేసుకొని అయితే తీరుతాను. డెమోనిక్ లార్డ్ అసలు మీరేం చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఆ డ్రాగన్ లేడీ అయితే చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఇక ఇదంతా ముగిసిపోయింది. దీన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకున్నాను. నానో మెషిన్ నా గాయాలను ఎంత త్వరగా హీల్ చేసినప్పటికీ నేను ఈ శక్తిని తట్టుకోలేకపోతున్నాను. నా గాయాలు చాలా వరకు అయితే నయమైపోతున్నాయి. కానీ నేను ఈ శక్తిని తట్టుకోలేకపోతున్నాను. నెమ్మదిగా నేను అన్‌కాన్షియస్ అయిపోతున్నాను. ఇక ఆ ఎనర్జీని తట్టుకోలేక మన చియాన్ అయితే వచ్చి బ్లడ్ వామిటింగ్ అయితే చేసుకుంటాడు. ఇక అప్పుడే మనోడు వచ్చేసి ఇదంతా ముగిసిపోవచ్చింది. ఎలాగైనా సరే దీన్ని అదుపు చేయాలని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. నానో మెషిన్ నయం చేయనంత వేగంగా ఇదైతే నన్ను గాయపరుస్తుంది. నేను ఇక్కడే చనిపోతానేమో. ఇక అప్పుడే ఒకసారిగా మన చియాన్ అన్‌కాన్షియస్ అయ్యి ఆ ఎనర్జీ బాల్‌ని వదిలేసి మనోడు అక్కడున్న వాటర్‌లో అయితే పడిపోతాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా మన చియాన్ బాడీలో ఉన్న ఆ బ్లాక్ డ్రాగన్ అయితే మేలుకుంటుంది. ఇక అప్పుడే ఆ బ్లాక్ డ్రాగన్ అయితే వచ్చేసి అక్కడున్న ఎనర్జీ మొత్తాన్ని అయితే లాగేసుకుంటుంది. ఇక దాన్ని గమనించిన మన చియాన్ అయితే చూసి ఇంత శక్తిని కూడా అది ఏమాత్రం తట్టుకోలేదనుకుంటా. నేను పొరపడ్డాను.
ఈ ఎనర్జీ దానికి ఖచ్చితంగా కావాలి. ఇది ఖచ్చితంగా దాన్ని అదుపు చేయగలదు. ఇక మళ్ళీ మన చియాన్ అయితే వచ్చేసి ఆ ఎనర్జీ కోర్‌ని పట్టుకొని తన పూర్తి శక్తితో మనోడు తన బాడీలోకైతే అబ్జార్బ్ చేసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ఎనర్జీ మొత్తాన్ని మనోడు తన కోర్‌లోకి పంపించడానికైతే చాలా వరకైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా మన చియాన్ అయితే వచ్చేసి ఆ ఎనర్జీ మొత్తాన్ని ఒక్క క్షణంలో మనోడు తన కోర్‌కైతే పంపించేసుకుంటాడు. ఇక ఇటువైపు ఆ డ్రాగన్ లేడీ అయితే వచ్చేసి మన చియాన్‌ని ఆపడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి ఆ కిరీన్ ఒక రక్తాన్ని అయితే ఎదిరిస్తుంది. నాకు అర్థం కావట్లేదు. నన్ను కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి తను ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో మన చియాన్ అయితే వచ్చేసి అక్కడున్న లేక్‌లో ఉన్న శక్తి మొత్తాన్ని మనోడు చాలా ఈజీగా అయితే అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటాడు. ఇక దాన్ని చూసిన మన హియోబాంగ్ అయితే వచ్చేసి అసలక్కడ నా లాడికి ఏం జరిగింది? అసలు అతను ఏం చేస్తున్నాడని చెప్పేసి మనోడు ఆశ్చర్యపోయి అలాగే చూస్తాడు. ఇక అప్పుడే మన చియాన్ ఒక కొత్త ఫామ్‌లో మనోళ్ళకైతే కనిపిస్తారు. ఇది నేను గ్రహించగలుగుతున్నాను. నా శక్తి ఎన్నో రెట్లయితే ఈజీగా పెరిగిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు ఈ శక్తి, నా అంతర్గత శక్తి అంతులేనంత విపరీతంగా అయితే పెరిగిపోయింది. నాకు తెలిసిన వరకు ఇదంతా నేను ఆ ఎనర్జీని ఒక్కసారిగా నా కోర్‌లోకి పంపించుకోవడం వల్ల అయితే జరిగి ఉంటుంది. ఇక మన బ్లాక్ డ్రాగన్ అయితే చూస్తే ఆ ఎనర్జీ మొత్తాన్ని ఒకసారిగా పీల్చేసుకొని అంతా మింగేసి ఉంటుంది. ఒకసారి నేను దీన్ని పరీక్షించాలనుకుంటున్నాను. నా శక్తి ఎంత విపరీతంగా పెరిగిందో అని చెప్పేసి మన చివరన అయితే అనుకుంటాడు. ఇకప్పుడు మన చివరన దగ్గర ఉన్న స్వాట్స్‌ని అయితే చూసి ఆ లేక్‌లోకి పంపించి ఆ లేక్‌లో మిగిలి ఉన్న ఆ కిరణ్ రక్తాన్ని మొత్తాన్ని మనోడు ఈజీగా అయితే అబ్జర్బ్ చేసేసుకుంటాడు. దాన్ని గమనించి తనైతే వచ్చేసి ఇది అసాధ్యం. దాన్ని అతను అదుపు చేస్తున్నాడు. అంతేకాదు లేక్‌లో మిగిలి ఉన్న కిరణ్ రక్తాన్ని కూడా తనైతే పీల్చేసుకుంటున్నాడు. ఇక తర్వాత మన చివరన అయితే చూసి మీరందరూ ఒక్క నిమిషం పక్కకు తప్పుకోండి అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న డ్రాగన్ లేవి మన బాంగ్ అయితే చేసి చాలా దూరంగా అయితే జంప్ చేసి తప్పించేసుకుంటారు. ఇక మనోడు అయితే జస్ట్ తన 2 ఫింగర్స్ అలా అయితే హోల్డ్ చేస్తాడు. అసలు అతను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? అతని చేతిలో ఒక ఆయుధం కూడా లేదు కదా! అసలు అతను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? జస్ట్ మంచిగా ఒక 2 ఫింగర్స్ అలాగైతే విదిలిస్తాడు. అక్కడున్న బిల్డింగ్ మొత్తం అయితే చూసి రెండుగా అయితే చీలిపోతుంది. ఇక దాన్నంతా చూస్తున్న మన హియోబాంగ్ అయితే చూసి ఒకవేళ ఆ కిరణ్ రక్తాన్ని తీసుకోకపోయింటే ఈ వేళకి కాలి మసైపోయేవాడిని. అసలు ఈ ప్రదేశంలో ఏం జరుగుతుందో కూడా నాకు ఏమాత్రం అర్థం కావట్లేదని చెప్పేసి మన హియోబాంగ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక మన చియాన్ చేసిన మన బాంగ్ అయితే వచ్చేసి ఎవరో మనోనికైతే గుర్తుకొస్తారు. నేను గతంలో ఒకసారి విన్నాను. ఎవరు ఓడించలేని ఒక గొప్ప ఖడ్గవీరుడైతే ఉండేవాడు. అతని చివరి క్షణాల్లో కత్తితో ఏమాత్రం యుద్ధం చేయకూడదని అతని కత్తినైతే వదిలేశాడు. ఆ మిగిలిన వాళ్ళనైతే వచ్చేసి నువ్వెందుకు ఆ కత్తితో యుద్ధం చేయాలనుకోవట్లేదు? ఎందుకు ఆ కత్తిని వదిలేసావు అని చెప్పేసి అతనైతే అడుగుతాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మనకు కత్తి ఏమాత్రం ఒక ఆయుధం కాదని చెప్పేసి అంటాడు. అది విన్న అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి అసలు కత్తి లేని వీరుడు అసలు శత్రువులతో ఎలా యుద్ధం చేయగలడు? మీ చేతిలో స్వాల్ లేకపోతే మీరు ఎవరిని ఓడించలేరని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే అంటారు. నా చేతిలో స్వాల్ లేదని ఎవరన్నారు? నా చెయ్యే నా ఆయుధం. నాకు కత్తి ఏమాత్రం అవసరం లేదు. దీనితో నేను అందరిని అయితే ఓడించగలను. ఖచ్చితంగా చెప్పగలను. ఇదే ఆ రూపం లేని కత్తి ఒక శక్తి. చేతులతోనే గొప్ప యుద్ధాలు చేయగలిగిన వ్యక్తి. ఇక మన చివన్ చేసిన అటాక్ అక్కడున్న ప్రదేశం పూర్తిగా నాశనం అయిపోయి అదొక పెద్ద లోయలాగైతే మారిపోతుంది. ఇది నమ్మశక్యంగా ఏమాత్రం అనిపించట్లేదు. అతను తన 2 చేతులతో విదిల్చిన వెంటనే ఇక్కడున్న ప్రదేశం అంతా నాశనం అయిపోయింది. అదే రూపం లేని కత్తె. ఇక అది వినడం బాంగ్ అయితే వచ్చి ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటాడు. ఉన్నట్టుండి అక్కడున్న బిల్డింగ్ మొత్తం అయితే వచ్చేసి భూకంపం వచ్చేటట్టయితే కూలిపోతూ ఉంటుంది. అసలేం జరుగుతుంది? ఉన్నట్టుండి ప్రదేశం అంతా ఎందుకు ఇలా కదిలిపోతుంది? మనం చియాన్ చేసిన అటాక్‌కి అక్కడున్న బిల్డింగ్ పిల్లర్స్ కూడా అయితే చాలా వరకైతే కాలిపోతాయి. ఇదంతా ఆ అటాక్ వల్ల జరిగిందంటే ఇది కొంచెం నమ్మశక్యంగా అనిపించట్లేదు. అతనికున్న పిల్లర్స్‌ని కూడా అయితే పూర్తిగా కాల్చేస్తున్నాడు. ఇక మన బాంగ్ పైకి చూసి మన పని అయిపోయిందనుకుంటా. ఇక ఉన్న బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం తప్పించుకోలేం. ఇక్కడే మనం చనిపోతామని చెప్పేసి అనుకుంటాడు. మనం తప్పించుకోవచ్చు. మనకొక మార్గం అయితుంది. ఇంతకుముందు డెమోనిక్ లార్డ్ వచ్చింది ఆ మార్గాన్ని నుంచే కదా! మనం అక్కడి నుంచి అయితే ఈజీగా తప్పించుకొని వెళ్ళొచ్చు. హే! ఇటువైపు రా మనం మీ లార్డ్‌ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అంటుంది. మనం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయాం. ఖచ్చితంగా మనం చనిపోతాం. ఇక్కడి నుంచి ఎవరం ప్రాణాలతో బయటికి వెళ్ళలేమని చెప్పేసి మన బాంగ్ అయితే అంటాడు. ఉన్నట్టుండి ఆ బిల్డింగ్ మొత్తం అయితే కూలిపోతూ ఉంటుంది. ఇక డ్రాగన్ లేడీ తీసి ఏదో ఒకటి చేయని డెమోనిక్ లార్డ్ అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఇక అప్పుడే మనోడు తన అంతర్శక్తి ఉపయోగించి అక్కడున్న బిల్డింగ్ కూలిపోకుండా అలాగే ఆపేస్తాడు. ఏంటి ఆ రాళ్ళు కదలట్లేదు? అవి అలాగే గాల్లో ఆగిపోయాయి ఏంటి? చూస్తుంటే మనం బతికిపోయినట్టుగా ఉందాం. మనం ఇంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మన భాంగ్ అయితే అనుకుంటాడు. చూస్తుంటే అతని బాడీలో 3 విభిన్నమైన శక్తులు అయితే ఉన్నాయి. అవి కూడా చాలా బ్యాలెన్స్‌గా పనిచేస్తున్నాయి. అతను హ్యూమన్ లిమిట్స్‌ని పూర్తిగా దాటేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకెవరూ దాన్ని ఏమాత్రం అదుపు చేయలేరు. ఇక మన యోబాంగ్ అయితే చూసి మై లార్డ్ మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే అంటాడు. ఇక అప్పుడే మన చియాన్ అయితే చూసి ఆ రూపం నుంచి మనోడు ఒక నార్మల్ ఫామ్‌లోకి అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఆ లేడీ అయితే వచ్చేసి మన చియాన్ చూసి ఆశ్చర్యపోతుంది. నేను ఇప్పటివరకు ఎన్నో వందల కొద్ది మాస్టర్స్ యోధుల్ని కలిశాను. ఇలాంటి వాడిని ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదు. ఇతని కోర్ ఎనర్జీలో 3 విచిత్రమైన శక్తులైతే ఉన్నాయి. వాటిని అతనైతే ఈజీగా అదుపు చేయగలుగుతున్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మన చియాన్ అసలు ఏమాత్రం నార్మల్ హ్యూమన్ కాదు. మనోడు ఒక సుప్రీం బీమ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన చియాన్ దగ్గర గాడ్ లైక్ పవర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన చియాన్ దగ్గర కిరీన్ రక్తమైన డ్రాగన్ శక్తి, దాంతో పాటు ఆ కూల్ ఎనర్జీ, దాంతో పాటు కూడా మన డెమోనికల్ సంబంధించిన బ్లాక్ డ్రాగన్ శక్తి అయితే 3 కలిసి ఉంటాయి. ఆ మూడిటిని మనోడు చాలా ఈజీగా అయితే బ్యాలెన్స్‌గా యూజ్ చేయగలుగుతూ ఉంటాడు. ఇక మన చియాన్ తనకొచ్చిన కొన్ని కొత్త పవర్స్ యూజ్ చేసి మనోడు అక్కడున్న ఆవిరి ద్వారా కూడా కొన్ని స్వాట్స్‌ని అయితే తయారు చేయగలుగుతాడు. ఇక దాన్నంతా చూసిన ఆ డ్రాగన్ లేడీ వచ్చేసి చాలా ఎమోషనల్ అయితే అయిపోతూ ఉంటుంది.
చరిత్రలో మునుపెన్నడూ ఎవరూ ఇలాంటి దాన్ని చూసి ఉండరు. అలాంటిది నేను నా కళ్ళకు కట్టినట్టుగా నేను ఇక్కడ చూస్తున్నాను. ఇది నమ్మశక్యంగా ఏమాత్రం అనిపించట్లేదు. ఇక ఎటు మన చియాని చూసి నేను ఈ ఫామ్‌లో కేవలం 2 శక్తులు మాత్రమే కలిసి యూజ్ చేయగలుగుతున్నాను. మిగతాదాన్ని కూడా ఎలా యూజ్ చేయాలో కంట్రోల్‌గా నేను నేర్చుకోవాలి. ఇక మనోడితో చూసి ఆ బ్లాక్ స్వాన్‌ని క్యాన్సెల్ అయితే చేస్తారు. ఇప్పటికే తెల్లారిపోయింది. కాబట్టి వీళ్ళంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ బాంగ్ అయితే ఉంటాడు. ఖచ్చితంగా వాడి పైన నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ శక్తుల్ని నేను తర్వాత పరీక్షిస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అంటాడు. ఇక మన చియాని అయితే చూసి మన బాంగ్ దగ్గరికైతే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. డెమోనిక్ లార్డ్ మీకు అభినందనలు. ఇక మన చియాన్ వాళ్ళని చూసి ఒక చిన్న చిరునవ్వు అయితే నవ్వుతాడు. ఇక అక్కడున్న డ్రాగన్ లేడీ అయితే వచ్చేసి నేను గతంలో కూడా డెమోనిక్ కల్ట్ నాయకుడికైతే సేవ చేశాను. ఇతను అంతతో పోల్చుకుంటే అతనికన్నా ఎన్నో రెట్లు బలంగా ఉన్నాడు అని చెప్పేసి మన చియాన్ చూసి అలాగే ఆశ్చర్యపోతుంది. ఇదంతా దాదాపుగా 210 సంవత్సరాల కిందటైతే మొదలైంది. మొదటి చక్రవర్తి చనిపోయిన తర్వాత రాజ్యం విభిన్న భాగాలుగా అయితే విడిపోయింది. అక్కడ ఎవరు బలవంతుల్లో వాళ్ళే రాజులని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక వాళ్ళు అక్కడున్న దేశాలనైతే పాలిస్తూ ఉండేవారు. అంతేకాదు వాళ్ళే గొడవలు పడుతూ వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని ఎన్నో గొప్ప యుద్ధాలైతే జరిగాయి. అందులో చాలా మందికైతే చనిపోయారు. ఇక డ్రాగన్ లేడీ అయితే గతంలో జరిగిన యుద్ధం గురించి మొత్తం మన చియాన్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మొదటి చక్రవర్తి చనిపోయిన తర్వాత కొన్ని గొప్ప యుద్ధాలైతే జరిగాయి. దాదాపుగా 10 సంవత్సరాల పాటు వాళ్ళైతే యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. యుద్ధం చేయటానికి సైనికులు లేకపోవడంతో చాలా వరకు దేశాలైతే వచ్చేసి వాళ్ళ ప్రజల్ని యుద్ధాలకైతే దింపేశారు. ఇక వాళ్ళు కూడా అక్కడైతే మరణించారు. కానీ మాకప్పుడే ఒక గొప్ప హీరో అయితే కనపడ్డాడు. అతను ఆ యుద్ధాన్ని ఆపేస్తాడని మేము నమ్మాము. అతను చేసిన ప్రతి ఒక్క యుద్ధంలో అతను ఏమాత్రం ఓడిపోకుండా గెలుస్తూనే ఉండేవాడు. అంతేకాదు అతను డెమోనిక్ కల్ట్‌తో మంచి సంబంధాలైతే ఏర్పరచుకున్నాడు. ఇక వాళ్ళిద్దరు తిరుగులేని గొప్ప యోధులుగా అయితే ఎదుగుతూ ఉండేవారు. నువ్వు చెప్తున్న వ్యక్తి మొదటి చక్రవర్తి కదా అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. అవును, అతన్ని అక్కడున్న ప్రజలందరూ ఒక హీరోలా కొలిచేవారు. ఉన్నట్టుండి ఆ జనాలకి అన్నిటి మీద ఆశ పోయింది. అతను దాదాపు 10 సంవత్సరాల పాటు కనిపించకుండా పోయాడు. అతని స్థానానికి అతని కొడుకైతే వచ్చాడు. అప్పటికి అక్కడున్న ప్రజలందరినీ అక్కడున్న బందిపోట్లు దాడి చేసి అతి కిరాతకంగా చంపేస్తూ ఉండేవారు. వాళ్ళపైన దాడి చేసిన శత్రువులపైన తిరుగుబాటు చేస్తానని అతనైతే అక్కడున్న రాజునైతే సహాయం అయితే కోరాడు. దానికి రాజు కూడా ఒప్పుకున్నాడు. అతను జియాన్ కల్ట్‌తో సంబంధం ఏర్పరచుకొని వాళ్ళతో కలిసి అక్కడున్న వాళ్ళపైన దండెత్తి యుద్ధమైతే చేశాడు. అలా దాదాపుగా 10 సంవత్సరాలైతే గడిచిపోతాయి. మొదటి చక్రవర్తి చనిపోయిన తర్వాత రాజ్యం 10 ముక్కలైపోయి ఉంటుంది. మళ్ళీ ఆ 10 రాజ్యాలను అతను కలిపేసి ఒక కొత్త రాజ్యానికైతే ఏర్పరిచాడు. దానికి ఇప్పుడు పెట్టిన పేరు ద గ్రేట్ మింగ్ సామ్రాజ్యం అని కొత్తగా పేరు పెట్టారు. ఆ యుద్ధంలో పాల్గొని యుద్ధం చేసిన గొప్ప యోధులకు భూమి అదేవిధంగా రాజ్య సంపదలు అన్నీ అయితే రాజు పంచిపెట్టాడు. ఆ రాజ్యాన్ని మళ్ళీ స్థాపించిన డెమోనిక్ కల్ట్ నాయకుడికి అదేవిధంగా ఆర్థోడాక్స్ నాయకుడికి ఏదో ఒకటి చేయాలని రాజు అయితే భావించాడు. కానీ అక్కడున్న వాళ్ళిద్దరూ అయితే వచ్చేసి రాజ్యాన్ని ఎప్పుడైనా చేజిక్కించుకోవాలని చెప్పి ఆ దురాశతో ఉండాలని అక్కడున్న వాళ్ళు చాలా మంది అయితే భావించారు. కానీ రాజు దాన్ని ఏమాత్రం నమ్మలేదు. వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి తిరిగి ఏదైనా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక్కడున్న ఆర్థోడాక్స్ వ్యక్తి అయితే వచ్చేసి మురింక్లను నాకు కావాలని చెప్పేసి అక్కడున్న రాజునైతే అడిగాడు. ఇక సరే అని చెప్పి రాజు కూడా దానికి ఒప్పుకుంటాడు. కానీ అప్పుడే మన డెమోనికల్ నాయకుడు కూడా అయితే వచ్చేసి నాకు కూడా ఆ సామ్రాజ్యం కావాలని చెప్పేసి అడుగుతాడు. సమస్య అప్పుడే మొదలయ్యింది. ఇక ఆ కథ విన్న మన బాగా అయితే చూసి నాకు దీని గురించి తెలుసు. నేను ఒకసారి దీని పుస్తకాలు చదివాను. ఇదంతా రాజు కావాలని చేశారని చెప్పేసి అక్కడున్న ప్రజలైతే మాట్లాడుకుంటూ ఉండేవారు. డెమోనిక్ కల్ట్ నాయకుడి శక్తి పూర్తిగా తగ్గించేసి మొరిన్ క్లాన్ అయితే గొప్పగా మార్చాలని అతనైతే భావించాడు. ఇక దాని గురించి ప్రజలందరూ అయితే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇక రాజు దాని బదులు ఇంకోటి ఏదైనా కోరుకోమని డెమోనిక్ కల్ట్ నాయకుడిని అయితే అడిగాడు. కానీ డెమోనిక్ కల్ట్ నాయకుడు దేన్ని అయితే ఎంచుకోలేకపోయాడు. నిజానికి పురాణాల ప్రకారం ఒక కట్టుకథ అయితే ఉంది. రాజ్యం స్థాపించే ముందే ఆ రాజ్యం అయితే పూర్తిగా నాశనం అయిపోతుందని కొంతమంది అనేవారు. ఇక అప్పుడే హఠాత్తుగా ఒకరోజు కిరిన్ డ్రాగన్ దాడి చేసి అక్కడున్న 5 రాజ్యాలను అయితే పూర్తిగా కాల్చి నాశనం చేసేసింది. ఇక అదే సమయంలో డెమోనికల్ నాయకుడు కొన్ని వేల కొద్ది సైన్యంతో గొప్ప యోధులతో కలిసి ఆ కిరణ్ పైన దాదాపుగా 3 రోజుల పాటు ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా దాడి చేసి దాన్నైతే ఓడించాడు. ఆ కిరణ్ డ్రాగన్ చనిపోయిన తర్వాత తన బాడీ నుండి విపరీతమైన మంటలైతే ఏర్పడుతూనే ఉన్నాయి. అవి నిరంతరంగా అయితే మండుతూనే ఉన్నాయి. ఇక దానికి గమనించిన రాజు అయితే చేసి ఇది మన కొత్త ప్రపంచానికి నాంది అని చెప్పేసి దానికి అక్కడే సమాధి కట్టించాడు. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము. ఇప్పుడు మనమున్న కోటను కూడా దానిపైనే కట్టారని చెప్పేసి తనైతే అంటుంది. ఆ యుద్ధం ముగిసిపోయిన తర్వాత డెమోనిక్ కల్ట్ నాయకుడు అయితే చేసి దయచేసి నా కిరీటం ఒక రక్తాన్ని నాకు కావాలని చెప్పేసి అక్కడున్న రాజునైతే అడుగుతాడు. ఇక మన చివరన వచ్చేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. రాజు దానికి ఏమాత్రం అంగీకరించి ఉండడు అని చెప్పేసి అంటాడు. అవును, మీరు చెప్పింది నిజమే. దానికి రాజు ఏమాత్రం అంగీకరించలేకపోయాడు. నేనేం కిరీన్ ఒక శవాన్ని అడగట్లేదు. కేవలం దాని రక్తం దాని శక్తి నాకు కావాలని అంటున్నాను. నేనే దాన్ని ఓడించాను. దాదాపుగా 3 రోజుల పాటు నా సైన్యంతో ప్రాణాలు తెగించి యుద్ధం చేసి దాన్ని ఓడించాను. అలాంటప్పుడు నన్ను కాదని మీరు ఎలా అంటారు? ఇక రాజు కూడా ఏం చేసేది లేకుండా డెమోనికల్ నాయకుడు చెప్పిన దానికైతే అంగీకరించాడు. కానీ రాజు దానికి ఒక షరతు అయితే పెట్టాడు. నువ్వే దాన్ని స్వయంగా తీసుకోవాలని అంటాడు. ఇక అది విన్న మన బాగా చూసి అది అంత కష్టమా? ఇక అంత విన్న మన చియాని తెలిసి ఆ కిరీన్ రక్తం దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుండి అయితే మండుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు ఏమాత్రం చల్లార్చలేరు. అందుకే డెమోనికల్ నాయకుడు దాన్ని తీసుకోలేకపోయాడు. ఆ మంటలు చల్లారేంత వరకు డెమోనికల్ నాయకుడు అయితే వచ్చేసి దాదాపుగా 12 మంది గొప్ప యోధులను తెచ్చి ఇక్కడ కాపలా పెట్టారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఇది వారసత్వంగా అయితే వస్తూనే ఉంది.
ఇక అది విని హియోబాంగ్ అయితే అంటే నువ్వు అప్పటి నుండి ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. అంతేకాదు రాజు ఇంకొక షరతు కూడా పెట్టాడు. మేము ఇక్కడ ఉన్నంత కాలం ఆ ఇంపీరియల్ ప్యాలెస్‌ని అయితే రక్షిస్తూ ఉండాలి. దీని జోలికి ఎవరు రాకుండా దీనికి కాపలాగా ఉండాలి. ఒకవేళ మేమే ఈ శక్తిని తీసుకుంటే వాళ్ళపైన దాడి చేస్తామని రాజు షరతు పెట్టాడని నేను అనుకుంటున్నాను. ఇక అప్పుడే తనైతే చూసి కొన్ని బ్యాడ్జెస్‌ని అయితే మన చియోనికైతే చూపెడతాది. ఇవే మా బ్యాడ్జెస్. డిమోనిక్ డ్రాగన్, ప్లామ్సెట్ ఔటర్ హాల్ డ్రాగన్ మాస్టర్. ఇక అది విన్న మన హియోబాంగ్ చూసి ఏంటి మీరు డెమోనిక్ కట్ బ్లాక్ డ్రాగన్ ఫ్లాంక్స్ సంబంధించిన వాళ్ళ, అంటే మీరు మీనుగుంగ్ వాళ్ళ ముత్తాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అని చెప్పేసి మన హియోబాంగ్ అయితే అనుకుంటాడు. ఇక అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి ఈ విషయం తనకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతుంది. నీ దగ్గర అన్ని బ్యాచెస్ ఉండవు కదా, కేవలం నువ్వెందుకు మాత్రమే మిగిలి ఉన్నావు అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. అక్కడికి చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాజు చెప్పిన విధంగానే ఆ మంటను చల్లార్చడానికి మేము ఎంతో ట్రై చేశాము. ఇక్కడున్న చక్రవర్తి కూడా ఆ రక్తం కావాలనుకున్నారు. అందుకే వాళ్ళు కూడా మాకు సాయం చేశారు. మేము ఎన్నో సంవత్సరాల పాటు దాన్ని ప్రయత్నిస్తూనే ఉన్నాం. దాన్ని చల్లార్చడానికి అది ఏమాత్రం మా వల్ల సాధ్యం కాలేదు. ఇక చేసేదేమీ లేక రాజు వాళ్ళ సైన్యంపైనే కొన్ని గొప్ప యోధులను తీసుకొచ్చి ఆ రక్తాన్ని అయితే వాళ్ళకి తాపించారు. ఇక ఆ శక్తిని వాళ్ళు తట్టుకోలేక అక్కడే కాలి బూడిదైపోయారు. ఆ చక్రవర్తి కూడా ఆ రక్తం కోసం ప్రయత్నిస్తుండడం మాకు అర్థమైంది. మేము ఒక్కొక్కటిగా ఒక్కొక్క డ్రాప్ అయితే తాగుతూ ఉన్నాము. అలా మేము 12 మందిలో నేను మాత్రమే మిగిలాను. ఆ 12 మందిలో నా వంతైతే వచ్చేసి నేను ఆ రక్తాన్ని తాగలేనని చెప్పేసి నేనైతే భావించాను. ఆ శక్తిని నువ్వు మాత్రమే తట్టుకున్నావు. నువ్వు కేవలం ఈ ప్రదేశాన్ని రక్షించాలని వాళ్ళైతే అనుకున్నారు. అందుకే నిన్ను ప్రాణాలతో ఉంచారు. అలా దాదాపుగా నేను కొన్ని సంవత్సరాల పాటు ఆ ఫ్లేమ్స్‌కైతే కాపలాగా ఉండేదాన్ని. కానీ వయసుని ఎవరు ఏమాత్రం ఆపలేరు కదా! నేను కూడా ముసలిదానిలాగైతే మారిపోతూ ఉండేదాన్ని. నేను ఆఖరికి ఒకసారైతే ప్రయత్నించాలనుకున్నాను. నేను ఒక్కసారిగా ఆ కిరిన రక్తాన్నయితే తాగాను. దానివల్ల నాకు అంతులేని శక్తి వచ్చింది. అంతేకాదు నేను యవ్వనంగా కూడా మారిపోయాను. నువ్వు చెప్పేదంటే వింటుంటే ఖచ్చితంగా రాజు ఇంపీరియల్ ప్యాలెస్‌లో ఉన్న వాళ్ళపైన కూడా ఇది ప్రయత్నించే అవకాశం ఉంది కదా! అవును. రాజు అలాగే చేశాడు. కానీ నేను వాళ్ళకి ఒక అబద్ధం అయితే చెప్పాను. ఆడవాళ్ళలో అంతర్గత శక్తి ఎక్కువగా ఉంటే ఈ ఫ్లేమ్స్‌ని అదుపు చేయగలరని వాళ్ళతో అబద్ధం చెప్పాను. అది ఉపయోగించిన తర్వాత ఎలాగైనా వాళ్ళు చనిపోతారని నాకు బాగా తెలుసు. కానీ అప్పటికే రాజు చాలా మంది పైన అది ఉపయోగించి సైన్యంలో ఉన్న చాలా మందినైతే కోల్పోయాడు. ఇక దాన్ని నిలిపేయాలని రాజు అయితే అనుకున్నాడు. ఇక అంతమైన మంచివానైతే చూసి ఆడవాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేరు కాబట్టి వాళ్ళ అంతర్గత శక్తి ఉండదు. రాజు వాళ్ళు ఇంపీరియల్ ప్యాలెస్‌కు గార్డియన్స్‌గా ఉండేదానికి వాళ్ళకి శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు గొప్ప యోధులుగైతే మారాడు. అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సేవించి ఉండాలి. ఆ లేడీ గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే తనకు తెలిసే అవకాశం ఉంది. కేవలం ఆ క్రీన్ రక్తాన్ని నేను మాత్రమే రక్షించగలను. అందుకే ఇన్ని సంవత్సరాల పాటు నేను ప్రాణాలతో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు. నేను చనిపోతున్నాను. నేను మీకిచ్చిన డెమోనికల్ నాయకుడికి మాట విధంగానే దీన్నైతే కాపాడుతూ ఉన్నాను. ఇక నేను చనిపోవాల్సిన సమయం అయితే వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను డెమోనిక్ లార్డ్ అయితే అంటుంది. అది విన్న మంచివాని అయితే వచ్చేసి తన దగ్గర ఎంతో గొప్ప శక్తి అయితే ఉంది. కావాలంటే తను ఎప్పుడైనా తప్పించుకొని ఇక్కడి నుంచి పారిపోయేది. తను కేవలం డెమోనిక్ నాయకుడు మాటిచ్చింది వందే కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే జీవించి ఉంది. ఇక అప్పుడే మంచివాని ఒకసారిగా తన బ్లాక్ స్వార్డ్ సమన్ చేసి నేను చియాన్ యోగున్ డెమోనిక్ నాయకుడిని. తను డెమోనిక్ కొన్ని వందల సంవత్సరాల పాటు విశ్వాసంగా ఉన్నందుకు నేను తనకు ఒక బిరుదైతే ఇస్తున్నాను. తను డెమోనిక్ కల్టులోనే గొప్ప హీరో. నేను నీకు అంతకన్నా పెద్ద స్థానాన్ని ఇస్తానని మన చియోన్ అయితే అంటాడు. అది విన్న తనైతే చాలా ఎమోషన్ అయితే అయిపోతుంది. నేను చనిపోయే ముందు ఇలాంటి బిరుదు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చనిపోయేలోగు ఎలాగైనా సరే డెమోనిక్ కల్ట్ నాయకుడిని చూడాలనుకున్నాను. డెమోనిక్ కల్ట్ నాయకుడు మీకు చాలా ధన్యవాదాలు. ఇక ఇటీవల మన బాంగ్ అయితే చూసి మన చియాన్ని చూసి నా నాయకుడు ఎవరూ లేనంత స్థాయికి అయితే పూర్తిగా చేరుకున్నారు. అతను ఎవరూ ఓడించలేనంత గొప్ప వ్యక్తికి అయితే చేరుకుంటున్నాడు. ఇక ఇటీవల మన చియాన్ అయితే చూసి కుదిరితే నేను ఇప్పుడే నేను డెమోనిక్ కల్ట్‌కి తీసుకువెళ్ళేవాడిని. కానీ నాకిక్కడ ఒక ముఖ్యమైన పని ఉంది. దాన్ని త్వరగా పూర్తి చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అంతసేపటి వరకు ఈ ప్రదేశాన్ని నువ్వు రక్షించుకుంటావా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. సరే మీరు చెప్పిన పని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మై లార్డ్ అని చెప్పేసి అంటుంది. ఇక అది విన్న మంచివాడు ఆ పని త్వరగానే పూర్తి అయిపోతుంది. నిజంగా నువ్వు చేయాల్సిన పని ఏదో ఇంకా మిగిలిపోయి ఉందని చెప్పేసి మంచివాడు అయితే అంటాడు. ఇక మార్నింగ్ అయితే అయిపోతుంది. ఇక దాన్నంతా చూసిన అక్కడున్న ప్రజలైతే వచ్చేసి అసలు అక్కడ ఏం జరిగింది? అక్కడున్న సైనికులతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్క రాత్రిలో ఇంత విధ్వంసం జరిగిందంటే ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇంతకీ ఇది ఎవరు చేసి ఉంటారు? ఎవరు ఇక్కడ అనుమానాస్పదంగా నాకు కనిపించట్లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రదేశం మొత్తాన్ని సౌండ్ బ్లాక్ చేసి ఇక్కడ యుద్ధం జరిగిందా? లేదు అది అసాధ్యం. కమాండర్ కూడా ఇక్కడున్న ప్రదేశం మొత్తాన్ని సౌండ్ బ్లాక్ చేసి ఏమాత్రం ఆపలేడు. అలాంటిది ఇంతకీ ఎవరు చేశారు ఇదంతా? ఇకప్పుడు అక్కడున్న వాళ్ళంతా అయితే అక్కడున్న శవాలను అయితే తీసేస్తూ ఉంటారు. ఇకప్పుడే అక్కడికి నకుంసుపకులు అనే కొంతమంది అయితే వస్తారు. ఇంతకు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుండి రక్తం వాసన అయితే పసిగట్టాను. అది అనుకున్న దానికన్నా చాలా దారుణంగా అయితే రక్తపు వాసన వస్తుంది. చూస్తుంటే ఇక్కడ చాలా మంది చనిపోయినట్లుగా ఉన్నారు. ఇక అక్కడున్న సోల్జర్ అయితే అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి మీరు రావాల్సిన కారణం ఏంటి? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసని అనుకుంటున్నాను. ఇక్కడ నుండి ఈ ప్రదేశం మొత్తం ఈ విచారాన్ని నేను చూసుకుంటాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందో నేను కనిపెడతానని చెప్పేసి తనైతే అంటుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇది మా ప్రదేశం. ఇదంతా మేము చూసుకుంటామని చెప్పేసి అక్కడున్న సోల్జర్ అయితే అంటాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఆ విషయం గురించి ఏం తెలీదనుకుంటా. మీకు అధికారం ఇచ్చినప్పటికీ ఇక్కడ ఏదైనా జరిగినా గానీ అది మేము చూసుకోవడానికి మేమున్నాము.
అందుకే ఇక్కడి నుంచి విచారణని మేము మొదలు పెడతాం. ఇదంతా ఇప్పుడు మా కంట్రోల్‌లోకి అయితే వస్తుంది. అంతేకాదు ప్యాలెస్‌లో ఉన్న మనిషితో పాటు చాలా మంది అయితే చంపేశారు. అంతేకాదు ఇప్పుడు ఉన్న మన పరిస్థితిలో మన దగ్గరలో ఎవడో ఒక గూఢచారి ఉన్నాడు. ఇదంతా వాడే చేశాడు. నీకింకా విషయం అర్థం కాలేదనుకుంటా. రాత్రి జరిగిన యుద్ధంలో ఎంప్రాయిడ్స్‌కి యూనిఫార్మ్ గార్డ్స్ కూడా అయితే పాల్గొన్నారు. ఇందులో మీరు కూడా నిందితులే. కాబట్టి మేము మిమ్మల్ని కూడా విచారిస్తామని చెప్పేసి వాళ్ళైతే అక్కడున్న సైన్యంతో అయితే అంటారు. ఇక అప్పుడే నకుంసపుక్కలైతే వచ్చేసి అక్కడున్న సోల్జర్స్ పైన అటాక్ చేసి, వీళ్ళలో ఎవరో గూఢచారి ఉన్నాడు. వాడెవడో కనిపెట్టాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరిని అయితే బంధిస్తారు. మీకెంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతాం. మా ఎంబ్రాయిడరీ యూనిఫార్మ్స్ ఇదంతా చేశారని మీరు భావిస్తున్నారా? మా పైన చెరపలేనంత నింద వేస్తున్నారు. కేవలం ఎంబ్రాయిడరీ ఒక యూనిఫార్మ్ గార్డ్ అయితే వచ్చేసి సోల్ కింగ్‌కి ఎదిరించి మాట్లాడుతున్నావా అని చెప్పేసి తనైతే ఉంటుంది. అది విన్న మనోడు చాలా భయపడిపోతాడు. ఇక అదే సమయంలో ఇటువైపు పక్కన ప్రిన్స్ అయితే వచ్చేసి అన్ని సిద్ధమయ్యా సోల్ కింగ్ అని చెప్పేసి అయితే అడుగుతాడు. అవును ఇంపీరియస్ సైనస్ ఇప్పటికే అక్కడ విచారణ అయితే మొదలుపెట్టింది. మురీన్ కూటమి వాళ్ళతో సంబంధించి విచారిస్తున్నారు. ఇక ఇటువైపు పక్కన వ్యక్తి తీసి పని అంతా ఇప్పటికే పూర్తయిందని చెప్పేసిన సమాచారం అందింది. ఇక అప్పుడే అక్కడ ప్రిన్స్ అయితే వచ్చేసి నేను రాజైన వెంటనే సుప్రీం సాగర్ చెందిన వాళ్ళకైతే మద్దతు తెలుపుతాను. అది విన్న వాడు చాలా కోపంగా అయితే రియాక్ట్ అవుతాడు. ఇంకా ఎంతసేపు ఇది వెంటనే ప్రారంభం అవ్వాలి కదా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు ఆ కొన్న వ్యక్తి తెచ్చి ప్రిన్స్ చిన్ మిమ్మల్ని బంధించడానికి ఇక్కడ వచ్చాం. ఇందులో మీరు కూడా నిందితులే. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. ఇక అప్పుడే అక్కడికి ప్రిన్స్ షియోన్ అయితే వస్తాడు. సోదరుడికి నమస్కారం. కాబోయే యువరాజుకి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని అంటాడు. మరేం భయపడకు. కేవలం నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. అది తక్కువ సమయమే పడుతుంది. అలాగైతే ఇక్కడున్న ఈ సైన్యం అంతా ఎందుకు నా ప్యాలెస్ని చుట్టుముట్టారు? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇకప్పుడు ఆ కొన్న లేడీ చూసి నిన్న రాత్రి ఒక ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఎవరో మన పైన దాడి చేశారు. ఇంపీరియల్ ప్యాలెస్ లో చాలా మంది అయితే చనిపోయారు. ఈస్టర్న్ డిపోలో కూడా చాలా మంది అయితే చనిపోయారు. అందులో చాలా మంది అయితే ఉన్నారు. మేము దానిపైన వివరించడానికి ఇక్కడికి వచ్చాము. ఏంటి నిజంగా అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అలా జరిగిందని చెప్పేసి మనోడైతే ఆశ్చర్యపోతారు. అది కేవలం ఒక చిన్న విషయమే. మేము ఇక్కడికి రావడానికి ఇంకో కారణం ఉంది. మనం ఎన్నో సంవత్సరాల పాటు నుండి రక్షించుకొస్తున్న నిధిని ఎవరో దొంగలించారు. అసలు మీరేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? అంటే దీంతో నాకు సంబంధం అని మీరు అనుకుంటున్నారా ఏంటి? నన్నెందుకు ఇలా అనుమానిస్తున్నారు? పిచ్చిగా ఆలోచించవద్దు. మేము మిమ్మల్ని అనుమానించట్లేదు. మీరు డెమోనిక్ కల్ట్ నుంచి తిరిగొచ్చేటప్పుడు మీ సైన్యంలో ఎవరో కొంతమంది గూఢచారులు చేరారు. ఇదంతా వాళ్ళే చేసి ఉన్నారని మేము భావిస్తున్నాము. అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? నేనే ఆ గూఢచారులను ఇక్కడ తీసుకొచ్చానని మీరు భావిస్తున్నారా? అసలు నేనలా ఎందుకు చేస్తాను? ఇది రాజు ఒక ఆజ్ఞ. ఇది ఎవరు చేసినా సరే వాళ్ళని బంధించమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. అందులో యువరాజు ఉన్నా మాకు తప్పదు. మేము మిమ్మల్ని బంధించే తీరుతాము. అసలు మీ ఉద్దేశ్యం ఏంటి? ఇదంతా నేనే చేశానని భావిస్తున్నా. అలాగైతే దాన్ని నిరూపించండి. యు బాస్టర్ సోదరా ఎటువంటి ఆధారాలు లేకుండా నేను బంధిస్తానని ఏమనుకున్నావు? ఇక్కడ అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయి. నేను డెమోనికల్ నాయకుని అయితే కలిశాను. ఇదంతా వాళ్ళు చేశారా? వాళ్ళు చేసి ఉంటే ఒకవేళ ఇక్కడున్న ఎవరో ప్రాణాలతో మిగిలేవారు కాదు. వాళ్ళు ఎటువంటి సాక్ష్యాధారాలు వదిలిపెట్టరు. ఇదంతా నేనే చేశాను నిరూపించండి. నేను స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతాను. నేను నా కళ్ళారా చూసేంత వరకు దేన్ని నమ్మదలుచుకోవట్లేదని అంటాడు. నిన్ను నమ్మమని ఎవడు చెప్పాడు? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నేను బంధించి నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. నన్ను మీరేమాత్రం బంధించలేదు. ఇదంతా నేనే చేశానని నిరూపించండి. నేను స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతాను. యు బాస్టర్ ఇదంతా నువ్వు చేసావు కాబట్టి ఇంత కంగారు పడుతున్నావు. నువ్వు ఓడిపోతావని చెప్పేసి ఇదంతా చేసావు కదా. చూడు అక్కరప్ప సంబంధపు సోదరా నువ్వు ఖచ్చితంగా నాకన్నా గొప్పవాడి అవ్వాలనుకుంటున్నావు. అందుకే నువ్వు నాకు సమానంగా ఉండాలని ఇదంతా చేస్తున్నావు నాకు అర్థమయ్యింది. ఇక అదే సమయంలో అక్కడున్న రాజు అయితే వచ్చేసి మనోని తోడుకొని ఇంపీరియల్ ప్యాలెస్ లోపలికైతే వెళ్తాడు. ఇదంతా నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు నేను ఎవరు రాజుగా పరిగణించరు. ఇక నేనే ఇక్కడ రాజు అవుతాను. ఇక వాళ్ళు లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ళకు కొన్ని వందల కొద్ది శవాలైతే కనపడతాయి. ఇక వాళ్ళలో ఒక సైనికుడు అయితే వచ్చేసి రాజుకు నమస్కారాలు. సరే విచారణ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి తనైతే అడుగుతాడు. విచారణ దాదాపు ఇప్పటికే ముగిసిపోవచ్చింది. దాని గురించి నేను తర్వాత వివరిస్తాను లార్డ్ అని చెప్పేసి అంటాడు. లేదు దాని గురించి నాకు ఇప్పుడే తెలియాలి. ఇదంతా నువ్వే చేసావని మేము నిందిస్తున్నామన్నావు కదా. ఇదంతా నీ వల్లే జరిగింది కదా. నీ సాక్ష్యాధారాలు నువ్వే పరిశీలించు అని చెప్పేసి అంటాడు. ఇక లోపలికి వాళ్ళనైతే తీసుకువెళ్తాడు. ఇక దాన్నంతా చూస్తున్న అక్కడున్న వ్యక్తి కన్నింగా నవ్వుతూ దాదాపుగా 5 మంది కష్టపడి రాత్రి అంతా దీన్ని ప్లాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళంతా చూసి ఇదంతా డెమోనిక్ కల్ట్ వాళ్ళు చేశారని భావిస్తారు. ఖచ్చితంగా వీళ్ళకి వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఎటువైపైనా సరే మాకు లాభమే. ఇక ఇదంతా మేము చేసిన పథకం ప్రకారం అయితే జరుగుతుంది. పాపం డెమోనిక్ కల్ట్ వాళ్ళు ఇదంతా వాళ్ళే చేశారని వీళ్ళంతా భావిస్తారు. లేదు అలా జరగడానికి ఏమాత్రం అంగీకరించను. ఇక్కడ ఎవరో డెమోనిక్ కల్ట్ ఒక గూఢచారి ఉన్నాడు. వాడిదంతా మార్చేశాడు. ఇదంతా వాడెవడో ఇంతకు వెంటనే కనిపెట్టండి. అలాగైతే సుప్రీం సాగర్ చెందిన 5 మంది ఇక్కడికి వచ్చారు కదా. వాళ్ళ ఒంటిపైన ఉన్న గాయాలు గుర్తులు ఎవరివి? అది విన్న వాడైతే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి.